మైనర్ సిన్, క్షమించలేని తనము, తిట్టడము, లేకపోతే ఇవన్నిటినీ కూడా చూసినప్పుడు అసూయ, ఈర్ష్య, ఎన్వి, ఇవన్నీ చూసినప్పుడు మనం అనుకుంటాము ఇది చిన్న పాపాలు, ఇది దేవుడు పెద్ద పట్టించుకోడు, ఇది దేవుడికి అంత అంటే ఇట్ డస్ నాట్ కాజ్ మీ టు డిస్ట్రక్షన్, లేకపోతే నరకానికి వెళ్ళే అంత పెద్ద పాపము కాదులే అసూయ అని అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో అసూయ, ఈర్ష, ద్వేషము, జెలసీ అనేది చాలా పెద్దది, చాలా పెద్ద పాపం. మనం ఎక్కడ చూసినా మనల్ని చూసి అసూయపడేవారు ఉన్నారు, అవునా కదా? ఎందుకు ఇట్లా చేసుకున్నావు, నువ్వు మంచిగా కనపడు, నీ జీవితంలో మంచిదేమైనా కలిగి ఉంటే వెంటనే వాళ్ళ ఫేస్ రూపాలు మారిపోతాయి కదా, రూపాలు అంతే కదా, బాగుందిలే, అయినా నీకేం తక్కువలే అని అంటారు కదా, అయినా అంతేలే. యు సీ దట్ కైండ్ ఆఫ్ డిస్కంటెంట్మెంట్ ఒకలాంటి. కొంతమంది నిజంగా జెన్యున్గా హ్యాపీగా ఉంటారు, అవునా? జెన్యున్గా నిజంగా నువ్వు ఫలిస్తే యథార్థంగా నీ బట్టి ఆనందించేవారు ఉంటారు. కానీ కొంతమంది అట్లా ఉండరు. మీ జీవితంలో అసూయ ఎన్నోసార్లు మీరు అనుభవిస్తున్నారేమో, లేకపోతే ఇతరులు మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారేమో. కానీ ఐ వాంట్ టు రిమైండ్ యూ ఆల్ యాజ్ అ ఉమెన్, ఎవ్రీ ఉమెన్ హ్యాస్ జెలసీ. కెన్ యూ అగ్రీ ఆన్ దట్? ఎవ్రీ ఉమెన్ హ్యాస్ జెలసీ. ఈర్ష, అసూయ అనేది ప్రతి ఒక్కరు ఉంటుంది. ఈ ఈర్ష, అసూయ అనేది ఒక వివాహమైన స్త్రీ తన భర్త ఇంకో స్త్రీతోటి క్లోజ్గా ఉంటే అసూయ పడకూడదు అని చెప్పటం తప్పు, అవునా కదా? ఎందుకంటే ఒక భార్యగా నీ భర్త ఎవరితోటైనా పరాయి స్త్రీతోటి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తూ మాట్లాడుతున్నట్లయితే ఆబ్వియస్లీ యూ ఫీల్ జెలస్, డోంట్ యూ? దట్ ఈస్ న్యాచురల్ అండ్ యూ కెనాట్ సే ఐ డోంట్ వాంట్ టు బీ జెలస్. నో, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ సైడ్ ద బౌండరీ యూ మస్ట్ ఫీల్ జెలస్. అదే రీతి ఒక తండ్రి, తల్లి తన బిడ్డల విషయమై జెలస్ కలిగి ఉంటారు, పొజెసివ్నెస్ అంటాం, అవునా? అవి కలిగి ఉండొచ్చు. కానీ ఎవరైనా సఫలత వారి జీవితంలో కలుగుతున్నట్లయితే ఎవరినైనా, అంటే ఇఫ్ యు సీ జెలసీ, బయట వారు ముక్కు మొహం తెలియని వారు పలానా వాళ్ళు సక్సీడ్ అవుతున్నారంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఏదో సాధిస్తున్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనుకుంటారు కదా. కానీ అసూయ ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా అండి? మన పక్కనున్న వారి దగ్గర నుండే, మన కుటుంబంలో ఉన్న వారి నుండే, మనము ఎంతో ప్రేమించి నమ్మి అన్నీ చెప్పిన వారి దగ్గర నుండే అసూయ స్టార్ట్ అవుతుంది. ఎంతమంది అటువంటి రీతి అనుభవిస్తున్నారు? సిబ్లింగ్స్ రైవల్రీ. ఎందుకు రైవల్రీ? వాడు నాకంటే గొప్పగా ఉన్నాడు, తను నాకంటే గొప్పగా ఉంది. ఒక అన్నదమ్ముల మధ్యలో ఎందుకు రైవల్రీ? నా తమ్ముడు నాకంటే గొప్పగా సక్సీడ్ అవుతున్నాడు. ఒక అక్క చెల్లెల మధ్యలో ఎందుకు? అందరు తన్నే మెచ్చుకుంటున్నారు, నన్ను మెచ్చుకోవట్లేదు. పొద్దున చూసాము ఎవరు అసూయ పడ్డారు? లేయా రాహేలు చూసి అసూయ పడ్డది. కానీ ఒక సమయం వచ్చింది రాహేలు లేయాని చూసి అసూయ పడటం. ఈరోజు మన జీవితంలో కూడా అనేక సందర్భాల్లో ఈ మాట ఎందుకు చెప్పాలని ప్రేరేపణ వచ్చిందంటే, మొదటగా a while back I found myself being envious about somebody. ఎట్లుంటుంది ఎన్వియస్? అసలు అవసరం లేదు, దేవుడు ఉంచిన స్థానంలో, దేవుడు ఇచ్చిన స్థితిలో అవసరం లేదు. ఇమ్మీడియట్లీ ద హోలీ స్పిరిట్ వాస్ డీలింగ్ ఇన్సైడ్ ఆఫ్ మై హార్ట్. కార్యము జరిగిస్తూ ఉన్నాడు. వై ఆర్ యూ ఫీలింగ్ ఎన్వియస్? ఎందుకు అసూయ పడుతున్నావు? అసూయ ఎట్లుంటుంది అంటే మిమ్మల్ని తొందర పెడుతుంది. ఫలానా వాళ్ళు చేసేది వెంటనే నువ్వు కూడా చేసి చూపించాలని మిమ్మల్ని తొందర పెడుతుంది, అవునా? ఎంతమంది అగ్రీ చేస్తారు? ఇస్ దర్ ఎనీబడి హూ కెన్ అగ్రీ? ఇట్ విల్ హేసన్ యూ. తొందరగా నువ్వు కూడా వాళ్ళలాగా చేయి, నువ్వు కూడా ఇది చేయి అది చేయి అని మిమ్మల్ని తొందర పెడుతుంది. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఆర్ యూ జెలస్ ఆఫ్ సంబడి? ఆర్ యూ ఎన్వియస్ ఇఫ్ సంబడి ఈజ్ సక్సీడింగ్? మరి ముఖ్యంగా నిజంగా నేను చెప్పాలంటే దేవుని హృదయంలో, దేవుని దృష్టిలో ఎవరు సక్సీడ్, ఎవరు సక్సెస్ఫుల్, ఎవరు నిజంగా సఫలత కలిగిన వారు అని అంటే యథార్థమైన, నిష్కలంకమైన, చైల్డ్ లైక్ హార్ట్. దట్స్ వాట్ గాడ్ లవ్స్. హల్లెలూయా.
నిజంగా యథార్థంగా ఎవరైనా మంచి కార్యము చేస్తున్నారు, వారికి అప్రిసియేషన్ వస్తుందంటే నిజంగా దేవుని ఫేవర్ ఏమో, నిజంగా వారు కష్టపడిన దానికి వారికి తగినది అని యథార్థంగా మీరు వారిని అప్రిషియేట్ చేయగలిగితే దట్ ఈస్ వాట్ గాడ్ లైక్స్. ఎన్నో మెసేజెస్ చెప్పచ్చు, కానీ దీస్ ఆర్ రియల్ లైఫ్ ప్రాక్టికల్ లివింగ్ ప్రిన్సిపల్స్. అవునా? ఇప్పటి వరకే మీరు విని ఉన్నారు, కానీ ఈ కోణలో, అసూయ కోణంలో, ఎందుకంటే ప్రతి స్త్రీ ఏదో ఒక విషయంలో అసూయ పడతారు. అసలు అసూయ ఎవరు పడతారు, అది ఎక్కడి నుండి వచ్చిందంటే అపవాదికి ఇంకో పేరుంది. వాడి పేరేంటి? సాతాను. సాతానుకి అర్థం ఏంటి గ్రీక్లో? డయబ్లోస్ అంటే అక్యూజర్, నేరారోపణ చేసేవాడు, ఎప్పుడు చూసినా పగబట్టేవాడు, స్లాండర్. అసూయలో ఇంకో భాగం కూడా ఉంటుంది, పగబడుతుంది. అసలు ఎందుకండి ఇన్ని చాతబడులు చేస్తారు? ఎవరికైనా తెలుస్తుందా ఎందుకు చాతబడులు చేస్తారు? ఎందుకు చేస్తారు? అసూయ. వాళ్ళు నాకంటే, మా కుటుంబం కంటే గొప్పగా ఉండటానికి వీల్లేదు, వారు మాకంటే సంపాదించడానికి వీల్లేదు, వారి కుటుంబము వారి పిల్లలు చెల్లా చెదురు అయిపోవాలి అని ఎందుకు చేస్తారు? ఒకరి నాశనము కోరేదే మెల్లగా స్టార్ట్ అవుతుంది. మీరు నిజంగా చెప్పండి, సత్యం మాట్లాడండి, టాక్ ట్రూత్ఫుల్ విత్ మీ. మీరు ఎంతో ఇన్స్పైరింగ్గా, లేకపోతే ఒక స్థితిలో ఒకళ్ళు ఉన్నారనుకోండి, ఒక గొప్ప స్థితిలో, వాళ్ళకి సడన్గా ఏదో అపాయం కలిగింది, లేకపోతే మీ తోటి వారే, మీ కుటుంబస్తులే అపాయం కలిగింది, పై నుండి కింద పడ్డారు. పడిన వెంటనే పైకి మాత్రం అయ్యో ఎంత బాధ అయిందే, లోపల మాత్రం ఒకలాంటి సంతోషం ఉంటుందా లేదా? ఉంటుంది కదా. దట్ ఈస్ ద హ్యూమన్ టెండెన్సీ. ఈరోజు ఐ వాంట్ టు షో యూ వెరీ క్విక్లీ సామెతలు 27వ అధ్యాయము 4వ వచనము. సామెతలు 27వ అధ్యాయము 4వ వచనము. కోపము క్రూరమైనది, నీచమైనది, అది నాశనం కలగజేస్తుంది, కానీ అసూయని ఎవరు తట్టుకోగలుగుతారు? కోపం క్రూరమైనదంట, నాశనం కలగజేస్తుందంట, కానీ అసూయ ముందు హూ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జెలసీ అని రాయబడి ఉందండి. వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ జెలసీ? నిజంగా అసూయకి కొన్ని ఇట్లా చూసిన వెంటనే మనకు అర్థమైపోతుంది. నౌ యూ ఆల్ రికగ్నైజ్ ఇఫ్ యూ హ్యావ్ ఇట్ ఆర్ ఇఫ్ సంబడి అరౌండ్ యూ హ్యాస్ ఇట్. ఓకే, ఆర్ యూ రెడీ? మొట్టమొదటి సైన్ ఏంటంటే, మీకంటే వెన్ అదర్స్ ఆర్ డూయింగ్ బెటర్ అండ్ యూ జస్ట్ కెనాట్ స్టాండ్ ఇట్. వెన్ అదర్స్ ఆర్ డూయింగ్ బెటర్ దెన్ యూ, నీకంటే కొంచెం మెరుగైన వారుగా, నీకంటే కొంచెం ఒక అడుగు ముందుకు వేస్తుంటే వారిని చూసి తట్టుకోలేదంట. దట్ ఈస్ ఫస్ట్ సైన్. చూడండి, ఇస్సాకుకి ఎన్నో ఆస్తులు, తను చేసినంత సఫలత పొందుతున్నాడని చూసి ఆదికాండము 26వ అధ్యాయంలో రాయబడింది ఏంటంటే, అతనికి ఆస్తుయు, గొడ్లు, దాసులు గొప్ప సమూహం కలిగినందున ఫిలిస్తీయులు అతని అందు అసూయపడిరి. ఎందుకంట? ఈరోజు మీ కుటుంబాల్లో కూడా చూస్తారు కదా, చాలామంది బంధువులు ఎవరు ఉంటారండి? అసూయపడేవాళ్ళు. మీ జీవితంలో మీరు సక్సెస్ఫుల్ అవుతున్నారంటే, మీ జీవితంలో ఏమైనా ప్రయత్నాలు చేస్తూ దాంట్లో కొంచెము జయం కలుగుతుందంటే వారికి ఏం కలుగుతుంది? మొట్టమొదటిగా అసూయ. వెన్ యూ సీ అదర్స్ డూయింగ్ బెటర్ అండ్ యూ జస్ట్ కెనాట్ స్టాండ్ ఇట్. రెండవది ఏంటిదంటే జెలసీ, అసూయ. ఇతరులు సంతోషంగా ఉంటే దానికి కొంచెం దుఃఖం కలుగుతుందంట, అటువంటి వారికి దుఃఖం కలుగుతుందంట. జెలసీ ఈజ్ సాడ్ అట్ ద హ్యాపీనెస్ ఆఫ్ అదర్స్, ఎస్పెషలీ వెన్ ద హ్యాపీనెస్ ఇస్ బికాస్ ఆఫ్ దర్ సక్సెస్. డూ యూ హ్యావ్ ఎనీబడి అరౌండ్ యూ? అటువంటి వారు ఉంటే మీరేం భయపడకండి. వారు మిమ్మల్ని చూసి బాధపడుతున్నారంటే చాలామంది ఏం చేస్తారు, వారు బాధపడతారని మీరు సక్సెస్ అవ్వకుండా తగ్గించుకుందాములే, లేకపోతే మన ప్రయత్నాలు ఆపుదాంలే, వాళ్ళు వెళ్ళాలని చాలాసార్లు ప్రయత్నాలు చేస్తారు. ఇట్స్ అ బిగ్ నో. అర్థమవుతుందండి? మీరు మంచి హృదయంతో వారు బాధపడతారు, సరేలే నేను తగ్గించుకుందామా అని అనుకుంటున్నారు అనుకోండి, వారు మిమ్మల్ని తొక్కి కూడా వెళ్ళిపోతారు. అది వాళ్ళకి ప్రాబ్లం కాదు, కానీ మీరు చేయకుండా, సాధించకుండా ఉన్న చోటనే ఉండిపోతారు. జాగ్రత్త. ఇక్కడ చూసినట్లయితే మీరు సంతోషంగా ఉంటే అది సంతోషంగా ఉండేది కాదు అసూయ. మీరు ఆనందిస్తే ఆనందించేది కాదు, మీరు ఆనందిస్తే బాధపడేది అసూయ.
మీరు ఆనందిస్తారు. చూడండి, చాలామంది దేవుని మహాకృపను బట్టి నాకు అటువంటి అత్తయ్య గారు లేరు, కానీ మా అత్తయ్య గారు అయితే నేను నా భర్త చక్కగా నవ్వుకుంటూ ఆడుకుంటూ కలిసిమెలిసి మేము ఉంటే తను నవ్వుతూ ఉంటారు. ఏం నవ్వుతున్నారు అని అంటే, మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది తెలుసా అని అంటారు. కానీ ఐ విష్ ఇట్ వాస్ ట్రూ ఫర్ ఆల్ ఫ్యామిలీస్, బట్ ఇట్ ఈస్ నాట్. ఎందుకంటే చాలామంది కుటుంబాల్లో తన కొడుకు తన కోడలతోటి కలిసి మెలిసి ఆనందంగా ఉన్నారంటే ఇక్కడ ఈవిడకి మంట కలుగుతూ ఉంటుంది కదా, గుండె మండిపోతూ ఉంటుంది. మరి ఎందుకు వివాహం చేయాలి అసలు? నీ ధైర్యం పెట్టుకోవచ్చు కదా, కొడుకుని పెట్టరు. సమాజం కోసం వివాహం చేస్తారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? చూడు, నీ భార్య ఆనందంగా ఉంది, ఎట్లాకైనా చిచ్చులు పెట్టాలి ఇప్పుడు వాళ్ళ మధ్యలో కదా. చాలామంది అత్తయ్యలు అలా ఉంటారు. అటువంటి క్రైస్తవ అత్తయ్యలు ఎవరు ఉన్నట్లయితే ఈరోజే మారు మనసు పొందునుగాక. ఎందుకంటే చాలా కుటుంబాల గొడవలకి కారణం ఏంటంటే, కోడలు కొడుకు ఆనందంగా ఉండటం చూసి అత్తలకి మండుతూ ఉంటుందంట. అదే రీతిగా ఇఫ్ ఇట్స్ యువర్ కొలీగ్, if it's your friends, if it's somebody around you, when you're happy they just can't stand it. When you're yourself they cannot stand it. అవునా? నువ్వు ఆనందంగా ఉంటే అసలు వాళ్ళకు ఒకలాంటి మెలికలు తిరిగిపోతూ ఉంటారు. దట్ ఈస్ బికాస్ దే ఆర్ జెలస్. అది అసూయ. మూడవది ఏంటిదంటే, ఒక్క నిమిషం, ఆ సంఘటనలో ఒకటి చెప్పాలని ఆశపడుతున్నానండి. ఒకానొక ప్రదేశంలో, ఎడారిలో ఒక సెయింట్ ఉన్నాడంట, భక్తుడు ఉన్నాడంట, చాలా భక్తిపరుడంట. ఇది ఒక కట్టు కథ, కానీ ఐ వాంట్ యు ఆల్ టు గెట్ అ పాయింట్. ఆ ఎడారిలో ఆ భక్తుడు ప్రార్థనతోటే ఉన్నాడంట. అయితే దురాత్మలన్నీ ఆయన చుట్టూ ఉండి ఎంతో ప్రేరేపిస్తున్నాయంట, శోధనలు తెస్తున్నాయంట, డబ్బులు తెస్తున్నారంట, స్త్రీల ద్వారా ప్రేరేపిస్తున్నారంట, అన్ని రీతిలుగా ప్రేరేపిస్తున్నారంట. ఆయన అంత భక్తిపరుడు కాబట్టి అంత ఈజీగా లొంగలేదంట. లొంగకపోతే వెంటనే ఈ దురాత్మలంట హెడ్ దగ్గరికి వెళ్ళాయంట. అంటే అపవాది దగ్గరికి వెళ్ళి, ఈయనని ఎంత చేసినా ఆయన లొంగట్లేదు, వాట్ కెన్ ఐ డూ, వాట్ కెన్ వీ డూ అని అంటే, ఫాలో మీ అన్నాడంట. ఆ మెయిన్ హెడ్ ఫాలో మీ అని చెప్పి, ఇంత భక్తిపరుడుగా ఉన్నాడు కదా, ఆయన చెవులో పోయి, నీకొకటి తెలుసా, ఈరోజే నీ అన్నయ్య ఒక బిషప్గా మారాడు అని చెప్పాడంట. అప్పుడు ఈయనలో గుండె మండిపోయిందంట. దేంతోటి? అసూయతోటి. నేను ఇంత భక్తిపరుడు, నేను అట్లున్నా, నాకు రాలేదు బిరుదులు, ఆయనకు వచ్చింది బిరుదులు అని అసూయపడ్డాడంట. అప్పుడు ఆ అపవాది పోయి చెప్పాడంట దురాత్మలకి, చిన్న దెయ్యాలతో చెప్పాడంట, నవ్ యు అండర్స్టూడ్. ఏ పాపంకి పడట్లేదంటే అసూయకి పడతాడు, దేనికి లొంగట్లేదంటే అసూయ దగ్గరికి లొంగిపోతాడు అని చెప్పాడంట. అర్థమైందా? మూడోది ఏంటిదంటే, ఎవరైతే అసూయ పడతారో వారి నాశనాన్ని కోరుతారంట. అసూయ పడేవారి నాశనాన్ని కోరుతారంట. సీక్స్ రూయిన్ ఆఫ్ ద పీపుల్ దట్ దే ఆర్ జెలస్ ఆఫ్. ఇప్పుడు చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనము చూసినట్లయితే, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకుంటావు కదా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని. ఇది ఎవరితో చెప్తున్నాడంటే, కయీనుతో హేబేలుతో. కయీనుకి అసూయ కలిగింది. ఎవరిపైన? హేబేల్ పైన. బైబిల్ అంతా చూసినట్లయితే అసూయ ద్వారా ఎంత క్రూరమైన కార్యాలు మనుషులు చేస్తారో మీరు గమనించగలుగుతారు. యు ఆర్ జస్ట్ థింకింగ్ ఇట్ ఈస్ సమ్వేర్ హిడెన్ ఇన్సైడ్ మై హార్ట్. ఇట్ ఈస్ నాట్ దట్ సీరియస్. If I'm feeling jealous about somebody, it is not that a big deal. It's not a big deal. It's just somewhere. Everybody feels jealous. Everybody feels insecure. అని అనుకుంటున్నాను. నో. ఈయనకు అసూయ కలిగిందంట. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడని, తిన అర్పణ దేవుడు అంగీకరించలేదని ఆయన మూతి ముడుచుకొని కూర్చున్నాడంట. నేను చెప్పట్లేదు, వాక్యంలో ఉంది. మూతి ముడుచుకొని కూర్చున్నాడంట. ఎందుకు అటువంటి పొడగాటి మొఖం వేసుకున్నావు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అంటే, తనది అంగీకరించు, నాది అంగీకరించవా అని అంటే, దేవుడు అంటున్నాడు, నువ్వు సత్క్రియ చేస్తే నీకు అప్రిసియేషన్ రాదా? నువ్వు గొప్ప కార్యాలు చేస్తే నీకు అప్రిసియేషన్ రాదా? ఈరోజు మన జీవితాల్లో కూడా మనము పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, వారెందుకు హెచ్చించబడుతున్నారు, వారెందుకు అట్లా, వారెందుకు నేను కూడా అదే చేస్తున్నాను కదా. నో, దే సంథింగ్ రాంగ్, దే సంథింగ్ దట్ ఈస్ మిస్సింగ్.
దిస్ సంథింగ్ దట్ యూఆర్ లూజింగ్ ఆన్. అందుకనే మీకు ఆ ప్రతిఫలం రావట్లేదు, ఆ రివార్డ్ రావట్లేదు, లేకపోతే ఆ సక్సెస్ రావట్లేదు. వాళ్ళకేందుకు అట్లా అంటే దేవుడు మీతోటి అటువంటి వారితో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నువ్వు కూడా చేస్తున్నట్లయితే, నువ్వు కూడా సత్క్రియ చేస్తున్నట్లయితే నీకు కూడా ప్రతిఫలం ఉంటుంది కదా. అండ్ డోంట్ ఫర్గెట్ ద లాస్ట్ లైన్ ఏంటంటే, వాకిట పాపము నిలిచి ఉండెను, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. యూ మస్ట్ మాస్టర్. ఇక్కడ ఏలుదువు అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే, సిన్ క్రౌచెస్ అట్ యువర్ డోర్. వాట్ ఈస్ దట్ సిన్? ద సిన్ ఆఫ్, చెప్పండి, సిన్ ఆఫ్ జెలసీ. ఇట్ ఈస్ క్రౌచింగ్ అట్ యువర్ డోర్, బట్ యూ మస్ట్, ఇట్స్ డిజైరస్ ఫర్ యూ. అంటే ఏంటంట, ఆ సిన్ ఆఫ్ జెలసీ నిన్ను పట్టుకోవాలని ఆశపడుతుందంట, నేను ఓవర్ పవర్ చేయాలని ఆశపడుతుందంట. కానీ యూ మస్ట్ మాస్టర్ ఇట్. యూ మస్ట్ మాస్టర్ ఇట్. గాడ్ వోంట్ డూ ఇట్ ఫర్ యూ. దేవుడు చేయలేడండి. మీ హృదయంలో అసూయ కలిగితే దేవుడు అది పెరికివేయలేడు. మీరు దాన్ని గుర్తించాలి. అవును, నాలో ఇది నాకు అసూయ కలుగుతుంది, నాకు ఒకలాంటి జెలసీ నాలో ఏర్పడుతుంది. యూ మస్ట్ రికగ్నైజ్ ఇట్. దాన్ని గుర్తించి దానిపైన నువ్వు అధికారం కలిగి ఉండాలంట. హల్లెలూయా. యూ మస్ట్ రికగ్నైజ్ ఇట్ అండ్ యూ మస్ట్ మాస్టర్ ఇట్ అని దేవుడు తానే చెప్తున్నాడండి. ఇది జెలసీకి అని కాదు. మీ జీవితంలో ఏదైనా ఒక పాపమో లేకపోతే ఒక వీక్నెస్, ఒక బలహీనత ఉన్నట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, అది వాకిట నిలబడి ఉంది. నువ్వు ఏదైతే ఎక్కువ కొడతావో, నువ్వు ఏదైతే ఎక్కువ చూస్తావో, నువ్వు ఏదైతే ఎక్కువ కావాలనుకుంటావో ఆ ప్రేరేపణలే మీ చుట్టూ కలుగుతాయి. అవును కదా. ఏదైతే మీరు ఎక్కువ, ఇప్పుడు చూడండి, ఇన్స్టాగ్రామ్లో మనం ఏది ఎక్కువ చూస్తామో ఆ ఆల్గోరిథమే వస్తుంది. అవునా. యూట్యూబ్లో మనం ఏది ఎక్కువ చూస్తామో ఆ ఆల్గోరిథమే వస్తుంది. మీరు దేవునివి చూడండి, దేవునివే వస్తాయి. లేదు నాకు ఫలానా ఈ డిజైన్ కావాలి, లేకపోతే ఈ హెయిర్ స్టైల్ కావాలి, వాట్ ఎవర్ యూ సర్చ్, దట్ ఈస్ వాట్ యూ గెట్. అండ్ దట్ ఈస్ హౌ మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏదైతే ఎక్కువ కోరుతుంటామో అదే మన చుట్టూ మనకి ప్రేరేపణలు కలుగుతాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, యూ మస్ట్ మాస్టర్ ఇట్. హల్లెలూయా. యూ మస్ట్ మాస్టర్ ఇట్, యూ మస్ట్ ఓవర్ పవర్ ఇట్ అని దేవుడు చెప్తున్నాడు. సో కయీను ఏబెలు ఏం చేస్తాడు? హీ కుడ్ నాట్ కంట్రోల్ హిజ్ ఎమోషన్స్, హీ కుడెంట్ మాస్టర్ హిజ్ ఎమోషన్స్ కదా. తన అసూయ, ప్రతిరోజు అసూయ పడుతూ అది ఏమైంది? కొండలాగా తయారైంది. అసూయ ఎక్కడికి లీడ్ చేస్తుంది? కోపానికి లీడ్ చేస్తుంది. కోపం ఎక్కడికి లీడ్ చేస్తుంది? నాశనానికి లీడ్ చేస్తుంది. సో ప్రారంభించబడింది మొదటిగా అసూయ, ప్రారంభించబడింది మొదట అసూయ కాదు, ఇన్సెక్యూరిటీ. తనెందుకు, నేనేంటి ఇట్లా. ఇన్సెక్యూరిటీ టర్న్ టు jealousy టర్న్ టు యాంగర్ టర్న్ టు డిస్ట్రక్షన్. డూ యూ సీ ద సైకిల్? ఈరోజు మన జీవితాల్లో కూడా మనకు తెలీదు, అలాగ ప్రారంభించబడుతుంది. కానీ అది చిన్నగా ఇన్సెక్యూరిటీగా ఉన్నప్పుడే, అసూయగా ఉన్నప్పుడే దానిపైన నువ్వు అధికారము కలిగి, ఆ ఎమోషన్స్ పైన, ఆ భావోద్వేగాల పైన నువ్వు అధికారం కలిగి నువ్వు దాన్ని జయించినట్లయితే నిశ్చయముగా నువ్వు అన్ని విషయాల్లో జయము పొందుకుంటావు. ఆమేన్. ఐదోది ఏంటిదంటే, దేవునితో చెప్పడం. ఏం చెప్తాము? వారిని దీవించడం నువ్వు తగదు ప్రభా, నేను ఎంత యథార్థంగా ఉన్నాను, నన్ను దీవించాలి. టెలింగ్ గాడ్ దట్ హీఈస్ డూయింగ్ అ మిస్టేక్. పలానా వారు హెచ్చించబడుతున్నారు, పలానా వారు దీవించబడుతున్నారు, పలానా వాళ్ళ జీవితంలో ఇట్లా అవుతుంది. అండ్ యూ ట్రైంగ్ టు టెల్ గాడ్, వాళ్ళు అట్లా దీవించబడుతున్నారంటే యూఆర్ మేకింగ్ అ మిస్టేక్ లార్డ్. లుక్ ఎట్ మీ. అది కూడా ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ జెలసీ. ఆ స్థానంలో నేను ఉండవలసింది, ఆ సంఘము నాకు ఉండాల్సింది, ఫలానా చోట, ఫలానా స్థితి, ఫలానా పొజిషన్ నాకు రావాల్సింది, కానీ వాళ్ళకు వచ్చిందంటే యూ హ్యావ్ మేడ్ అ మిస్టేక్ లార్డ్ అని నేరుగా చెప్పరేమో, కానీ ఒకవేళ మనసులో అనుకుంటారేమో. అదే రీతిగా ఆరోది ఏంటంటే, మీరు ఎంత ప్రయత్నించినా, మీరు ఎంత సమాధానంగా ఉండాలని, అసూయ పడేవారితోటి మీరు ఎంత సమాధానంగా ఉండాలని ప్రయత్నించినా వారు సమాధానంగా ఉండలేరు. ఎందుకంటే వారిలో అసూయ రేగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఎంత సమాధానంగా మాట్లాడాలని ప్రయత్నించినా, ఎవరైనా ఉన్నారా మీ జీవితంలో అటువంటి వారు? నో మ్యాటర్ హౌ మచ్ ఐ ట్రై టు మేక్ పీస్ విత్ దెమ్, దే విల్ నెవర్ కమ్ ఇన్ పీస్ విత్ మీ అని అంటే ఒకటే సాదృశ్యం ఏంటంటే, దే ఆర్ జెలస్ ఆఫ్ యూ. దే ఆర్ జెలస్ ఆఫ్ యువర్ సక్సెస్, దే ఆర్ జెలస్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్. ఒకవేళ పైకి కొన్ని నిమిషాలు మంచిగా మాట్లాడతారు, ఒక్కరోజు బాగానే మాట్లాడతారు, కానీ ఎక్కడ తప్పు పడదామా, ఎక్కడ పడేద్దామా,
ఎక్కడ వీళ్ళు ఇలా రేపుదామా అని చిచ్చులు చూస్తూ ఉంటారు, ఎక్కడ గొడవలు పడదామా అన్నట్టు చూస్తూ ఉంటారండి. ఏది చెప్పినా నెగిటివ్గా తీసుకుంటారు, మంచి చెప్పినా నెగిటివ్గా తీసుకుంటారు, ఎంత ప్రయత్నించినా నెగిటివ్గా తీసుకుంటారు. అటువంటి వారంట అసూయపడేవారంట. ఏడవది ఏంటంటే, మీ చుట్టూన్న వారు ఎప్పుడైనా మీతోటి ఎప్పుడు చూసినా కాన్స్టెంట్ కాంపిటీషన్ ఉందా? యు సీ ఎవ్రీవేర్ విమెన్ అంటేనే పోటీలు పడుతూ ఉంటారు కదా, పోటీలు పడుతూ ఉంటారు అన్నిటికీ. డూ యూ హ్యావ్ కాన్స్టెంట్ కాంపిటేటివ్నెస్ ఇన్ యూ? కాంపిటీషన్ వాళ్ళు చేస్తారా, నేను దీనికంటే 2 రెట్లు చేస్తా. వాళ్ళు పలానా పాట పాడరా, పలానా పాట వాళ్ళు చేస్తారా, నేను పలానా పాట ఇంకా దానికంటే గొప్ప చేస్తా. మా సేవ ఇది అని చూపించుకుంటా. అన్ని కాంపిటీషన్, నిజంగా యథార్థంగా ఉండదు, అన్నీ కాంపిటీషన్, ఎవ్రీథింగ్ కాంపిటీషన్. నీకా అదా? కొంతమంది అత్తయ్యలు ఉంటారు, కోడలు ఏమైనా రెడీగా మంచి అప్పటి వరకు వాళ్ళకి ఇంట్రెస్టే ఉండదండి, వివాహం అయ్యేంత వరకు ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఎప్పుడైతే కోడలు వస్తుందో, కోడలు ఏం వేసుకుంటే నాకు కూడా కొని అట్లాంటిది అంటారు కదా, నాకు కూడా కొనిపెట్టు అట్లాంటిది, నాకు కూడా కొనిపెట్టు. ఒకవేళ ప్రేమతోటి భార్యకి బంగారం ఏమైనా తెచ్చారంటే, అంతేలే, ఇవి విన్నారా, అంతేలే, నీ భార్య ఎక్కువైపోయిందిలే నీకు, నాకు ఎవరు కొనిపెట్టే వాళ్ళు ఉన్నారు అని అంటారు. అవునా? అన్నిటికీ కాంపిటీషన్, అన్నిటికీ పోటీలు పట్టమే. మీతోటి అన్నిటికీ పోటీలు పడుతున్నారా? లేకపోతే మీరు ఎవరి విషయంలో అయినా సమ్వేర్ యూ హ్యావ్ దిస్ కాంపిటేటివ్నెస్. వాళ్ళు చేస్తారా, నేను అర్జెంటుగా చేయాలి, అర్జెంటుగా చేసి చూపించాలి, అర్జెంటుగా. అయ్యో వాళ్ళ ఫాలోవర్ కౌంట్ వెళ్ళిపోతున్నారు, నాది ఏం చేయాలని తప్పుదారులు, తప్పు మెథడ్స్, అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. బీ వెరీ కేర్ఫుల్. డోంట్ హ్యావ్ దట్ కాంపిటీషన్ నేచర్ విత్ యూ. డూ యూ ట్రస్ట్ ద గాడ్ హూ లిఫ్ట్స్ యూ అప్? హెచ్చించగలిగిన దేవుడు ఉన్నాడని నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా అండి? పోటీలు పడుతూ సాధిస్తూ, పోటీలు పడుతూ చేయడము కాదు. నిజంగా యథార్థంగా దేవుడు మీకు ఆ పిలుపు ఇచ్చినట్లయితే, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నట్లయితే, అందరికీ ఈ మధ్య ఈ కాలంలో చాలామంది విమెన్కి ఓవర్లీ అంబిషియస్ అయిపోయారంట. ముందేమో అసలు మేము ఇంట్లోనే ఉంటాం, మాకేం వద్దు అని, దే వర్ లెస్ అంబిషియస్. నౌ ఎవ్రీబడి వాంట్స్ టు డూ సంథింగ్ గుడ్, బట్ డోంట్ లెట్ ఇట్ ఓవర్ రైడ్ గాడ్స్ విల్. ఆమెన్. దేవుని చిత్తాన్ని దాటి ఇది సాధించేద్దాం, అది చేసేద్దాము. నా ఆఫీస్లో ఆమె 10 kgs తగ్గిపోయింది. ఎప్పుడు? 2 నెలల్లో. ఇంకా నెక్స్ట్ డే నుండి వాటర్ ఫాస్ట్. దేవుని కోసం కాదు, దేనికోసం? 3వ రోజు గ్లూకోజ్ ఎక్కించుకుంటూ ఉంటారు. ఎందుకు? పోటీలు పడి చేస్తున్నారు. నిజంగానా? ఆమె బాడీ తీరు వేరు, నీ బాడీ తీరు వేరు, అవునా? కానీ పోటీలు పడుతూ ఆమె తగ్గింది కదా, నేను కూడా వెంటనే చేయాలి, నిద్ర మానుకొని, ఇది మానుకొని, అన్నీ మానుకొని చేస్తారు. మొత్తానికి మోసం అవుతుంది. అటు జాబ్ ఉండదు, అటు ఆరోగ్యం ఉండదు, అవునా? బీ వెరీ కేర్ఫుల్ ఇఫ్ యూర్ ఆల్వేస్ కంపీటింగ్. అట్లాని ఏం చేయకుండా ప్యాసివ్గా, లెథార్జిక్గా, దేవుడు అన్నీ చూసుకుంటాడులే, నేను ఏం చేయను, అది బ్యాడే, అది తప్పే. అర్థమవుతుందండి బ్యాలెన్స్? దేవుడు మీకు ప్రేరేపణిస్తున్నట్లయితే, అది మీకు మంచిదైతే, ప్రోగ్రెసివ్గా, గ్రాడ్యువల్గా మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎవరో చేస్తున్నారని పోటీలు పట్టి చేయటం కాదు. మా చర్చ్ సిస్టర్ ఈ మధ్య కొత్తగా ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడటం స్టార్ట్ చేసింది. ఒక 1000 మంది చూశారు. ఆమె కంటే బెటర్ నా వాయిస్ కదా, నేను స్టార్ట్ చేస్తా కదా, నేను స్టార్ట్ చేస్తా. ఏంటో ఈమె కొత్తగా ప్రసంగాలు చెప్పడం స్టార్ట్ చేసింది. అంత మీడియాలో, సోషల్ మీడియాలో. దానికేం తెలుసు? నాకు తెలుసు. తనకంటే ఎక్కువ భక్తురాలు నేను, తనకంటే ఎక్కువ వాక్యం చదివేది నేను. చూస్తున్నారా గర్వము, అసూయ ఎలాగ పనిచేస్తుందో అని స్టార్ట్ చేస్తారంట. 10 మంది కూడా చూడరు. ఇప్పుడు ఆమె కోపం వచ్చేస్తుంది. ఎందుకు కోపం వచ్చింది? ఎవరు చూడలేదని. అయితే ఏం చేస్తుంది? పేడ్ వ్యూస్, పే అండ్ గెట్ వ్యూస్. ఇప్పుడు ఎవరు నష్టపోతున్నారు? తనకే డబ్బులు పోతున్నాయి, కానీ ఇప్పుడు మనుషులకి చూపించుకోవాలి కదా. నేను అంటున్నాను, దేవుని చిత్తం లేకుండా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జీరో. దేవుని చిత్తంతో చిన్న ప్రయత్నం చేసిన దేవుడు అక్కడికి హెచ్చిస్తాడండి. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా?
దేవుని సహాయము, దేవుని చిత్తములో, దేవుని నడిపింపుతోటి చేయండి. పలానా వాళ్ళు చేస్తారు నేను చేస్తా కాదు, పలానా వాళ్ళు అలాగే ఉన్నారు నేను ఉంటాను కాదు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే అప్పుడు చేయండి. సో దట్ ఈస్ కాంపిటీషన్. ఎనిమిదవది ఏంటిదంటే, am I on the 8th one? Is anybody noting down? Yes? Yeah. 8th one ఏంటంటే, ఆల్వేస్ క్రిటిసైజింగ్, నాట్ కన్స్ట్రక్టివ్, డిస్ట్రక్టివ్ క్రిటిసిజం అంట. ఉన్నారా? చాలామందికి ఉన్నారు కదా. ఏంటి క్రిటిసిజం? ఎందుకు క్రిటిసిజం? వాట్ వాజ్ దాట్? డిస్ట్రక్టివ్ క్రిటిసిజం. కన్స్ట్రక్టివ్ అంటే నువ్వు అట్లా చేస్తే బాగుంటుంది, నువ్వు ఇట్లా చేస్తే బాగుంటుంది. డిస్ట్రక్టివ్ ఏంటిదంటే, అస్సలు బాలే, అసలు ఎందుకు చేస్తావు నువ్వు, అక్కడ లోపల వాళ్ళలో అసూయ ఉంది, మీకు అర్థం కావట్లే. అప్పుడు మీరేమనుకుంటారు, నిజంగా బాగాలేదేమో, నిజంగా సరలేదేమో. బట్ యు నో వాట్ ద ఎండ్ గోల్ ఇస్? దే వాంట్ యూ టు స్టాప్ డూయింగ్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్. డూ యూ అగ్రీ? మీరు ఆపివేయాలని, మీరు చెయ్యొద్దని, మీరు ఇంకా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళొద్దని వాళ్ళు కావాలని మిమ్మల్ని ఫుల్ స్టాప్. అది అపవాది యొక్క ప్రణాళిక, అది అపవాది యొక్క ప్రణాళిక. దానియేలు ఎందుకు సింహపు బోన్లో వేయబడ్డాడు? ఎందుకు అంటే తెలుసా, ఆ ఒఫీషియల్స్ అందరూ, కింగ్ చుట్టూన్న ఒఫీషియల్స్ అందరికి అసూయ కలిగిందంట. ఈ రాజు ఎప్పుడు చూసినా ఈయననే ఫేవర్ చేస్తూ ఉంటాడు, ఈ రాజు ఎప్పుడు చూసినా ఆయన మాటే వింటాడు, ఆయన ఏం చెప్తాడు అదే చేస్తాడు. ఆయన అంటే ఒక లాంటి ఫేవర్ ఉంది కదా, ఈయన తీసేద్దాం. ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? అసూయ. డు యు సీ? కయీను హేబెల్ ఎందుకు చంపాడు? అసూయ. సౌలు దావీదుని ఎందుకు తరిమాడు? అసూయ. దానియేలు ఎందుకు సింహపు బోనలో వేయబడ్డాడు? అసూయ. అది నిజంగా దేవుని ఆరాధిస్తున్నందుక, నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నందుక కాదు. దే వాంటెడ్ టు ఫైండ్ ఎ రీజన్ టు ట్రాప్ హిమ్, టు డిస్ట్రాయ్ హిమ్. ఆయన నాశనం చేయడానికి ప్రయత్నాలు చేశారంట. ఈరోజు చూసినట్లయితే, if you're stopping because of people's criticism, don't stop. Do you hear me? As long as you don't do anything, nobody will talk anything. But the moment you do something, ఈరోజు చూస్తారు కదా విమెన్స్ కాన్ఫరెన్స్ బాగా జరుగుతుంది కదా, కానీ అక్కడ కొంతమంది చూస్తుంటారు ఎట్లాంటి నేత్రాలతో అండి, అసూయ నేత్రాలతో. ఇంత ఆర్భాటం అవసరమా? మన గ్రూప్ ఇంత ఖరీదైన చీర అక్క కట్టుకోవడం అవసరమా? వాళ్ళు చూసినట్టు మన గ్రూప్ ఇంతమంది కూడి మీరు బీదలకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇట్లా చేస్తారు? బీదలు పక్కన పెట్టండి, అసలు క్రైస్తవులు విశ్వాసాలను పడవాలి, జీవితాలు కట్టబడాలా లేదా, వాళ్ళ జీవితంలో స్వభావాలు మారాలా లేదా? మనం మారితేనే కదా ఇతరులకి వెలుగుగా మారుతాము, అవునా కాదండి? ఇప్పుడే కాదు, అక్కడ కూడా ఉన్నాడు, యేసు ప్రభుతోటి కూడా ఉన్నాడు. ఎవరు? ఇయ్యచ్చు కదా, ఆయనకు మండుతుంది అక్కడ, ఇయ్యచ్చు కదా. అందుకనే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీరు ఏది చేస్తున్నారో అది ఆపేయాలి. ఆపు చేస్తే వాళ్ళకి హ్యాపీ. నువ్వు సాధించకు, నువ్వు ఒక చోట పడుండు, నువ్వేదో నీ జీవితం అలాగా నార్మల్గా మీడియాకర్ లైఫ్ లీడ్ చేయి, దే ఆర్ హ్యాపీ. బట్ ద మూమెంట్ యూ వాంట్ టు డూ ఎనీథింగ్ గుడ్ ఆర్ ఎనీథింగ్ బిగ్ ఫర్ గాడ్, దట్స్ ఇట్, యూ విల్ బీ క్రిటిసైజ్డ్. ఆర్ దేర్ ఎనీబడి రెడీ ఫర్ క్రిటిసిజం? Are there anybody stopping because there is criticism? Don't stop. అది నిజంగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అయితే తీసుకోండి. నిజంగా మీలో తప్పులు ఉన్నట్లయితే, ఒకవేళ దేవుడు చాలాసార్లు అనుమతిస్తాడు క్రిటిసిజం. ఓకే, ఐ నీడ్ టు కరెక్ట్ హియర్, ఐ నీడ్ సంథింగ్ టు బీ రెక్టిఫైడ్ హియర్. ఇక్కడ నా పొరపాటు ఉందని తీసుకొని దాన్ని అనుభవించండి. కానీ పద్దాక చూడండి, మీరు ఏం చేయనంత వరకు మీకు ఒక్క మాట రాదు. మనం కూడా ఏం మీటింగ్స్ చేయనంత వరకు ఒక్క మాట రాదు. వర్షిప్ కాన్ఫరెన్స్ అంటే లేస్తాయి దెయ్యాలు, రిపెంట్ కాన్ఫరెన్స్ అంటే లేస్తాయి దెయ్యాలు, ఇప్పుడు విమెన్స్ కాన్ఫరెన్స్ అంటే లేస్తాయి. ఏమైనా గొప్ప కార్యము దేవుడి కోసం చేద్దామంటే లేస్తాయి. ఏంటి ఆ దెయ్యాల పేరేంటి? గట్టిగా చెప్పండి. టెల్, ఐ విల్ నాట్ స్టాప్. I will not stop just because you're jealous. I will not stop just because you feel uncomfortable. I can't stop. I can't help it. అంతే కదా. 9 ఏంటంటే టెరిటోరియల్ పొజెసివ్నెస్. అంటే అన్నిటికీ కూడా ఇది నాది, ఇది నా సంఘము, ఇది నా పరిచర్య, ఇది నాది.
అంటే మీరు కొంచెం ఏమైనా చేద్దాం అని అనుకుంటే, ఎక్కడైనా మీకు మనుషుల ద్వారా ఫేవర్ వస్తుంది అనుకోండి, లేకపోతే వారి ఆ టెరిటరీస్లో వారి ప్రాంతాల్లో అక్కడ ఫేవర్ వస్తుందంటే వారికి కలుగుతుందంటమంట. నాది నాది నా కొడుకు ఉంటుంది కదా, వివాహమైన కొడుకుల్ని చూసి నా కొడుకు, అప్పటి వరకు గుర్తు రాలే, అప్పటి వరకు నీ కొడుకు కాదా, నాది. అప్పటి వరకు ఇల్లుని పట్టించుకోరు, కానీ కోడలు ఎప్పుడైతే ఇంటికి వస్తుందో, ఈ కిచెన్లో ఇట్లా చేయొద్దు, మా ఇంట్లో ఈ పద్ధతులు ఉంటాయి, ఇలాగ చేయొద్దు అని చెప్తూ ఉంటారు. అవునా? టెరిటోరియల్ పొజెసివ్నెస్, అసూయ. కానీ అట్లాంటి వాళ్ళతో ఎట్లా డీల్ చేయాలి? పోరాడాలి, అంతే కదా? నో, యూ స్టే క్వైట్. దెర్ ఇస్ అ గాడ్ హూ విల్ రేజ్ యూ అప్. హల్లెలూయా. మమ్మల్ని కూడా కొంతమంది చెన్నైలో ఉన్నప్పుడు సర్వీస్ అయిన తర్వాత బాగా జరుగుతుంది ఇంగ్లీష్ సర్వీస్. కొంతమంది బ్రదర్స్కి ఏమో మరి ఏం కలిగిందో తెలియదు. మేము భోజనం చేస్తున్నప్పుడు, వెన్ వీ వర్ జస్ట్ హ్యావింగ్ లంచ్, అప్పటికి నాకు పెద్ద కుమారుడు ఉన్నాడు. ఆకలితో ఉన్నాం, చాలా ఆకలితో ఉన్నాం. ఆవరావరం తింటున్నాము, ఎందుకంటే ఫుల్ సర్వీస్ కూర్చోవాలి అట్లే, ఏం నో మీల్స్, నథింగ్. మార్నింగ్ 5 అంటే ఇంకా మళ్ళీ మధ్యాహ్నం 2:30, 3కి లంచ్ ఉంటుంది. తింటున్నాను, నా కొడుకు పెడుతున్నాను, ఆయన తింటున్నారు. తింటా ఉంటే కొంతమంది వచ్చి లే వెంటనే లేపి, నో యూ కెనాట్ సిట్, ఇది అని చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఐ డోంట్ నో, ఐ కెనాట్ జడ్జ్, బట్ వెంటనే సేవకులు ఎప్పుడు చూసినా అట్లా చేసినప్పుడు, తింటున్నాము ఉంచు, లేకపోతే తింటున్నాము ఏంటి నీ కంగారు, ఏం చెప్పలే. ఓహో అవునా, ఇక్కడ కూర్చోద్దా, వారి చర్చే, వారి సంఘమే, ఇక్కడ కూర్చోద్దా, సర్లే అని మౌనంగా లేసి వెళ్ళిపోయాము. ఆ రోజు నిజంగా నేను దేవుని సన్నిధిలో చాలా ఏడ్చాను. నీ సేవకే కదా ప్రభా, నీ పరిచర్యకే కదా ప్రభా, వాట్ ఈస్ దిస్? ఆయన కూడా మాట్లాడలేదు, నేను మాట్లాడలేను, ఆయన కూడా ఏమంటలేదు. ఏంటిది అని అంటే ఇప్పుడు అర్థం కాలేదండి. ఈరోజు దేవుడు 10 రకాల వెరైటీస్ ఇంట్లో, 3 పూటలు, అసలు ఆహారానికి తక్కువ లేదు. మన సంఘస్థులు మేము పంపిస్తాం అని పంపిస్తున్నప్పటికీ కూడా మేము వద్దు అని అంటున్నాం. నేను ఒకటే అంటాను, అసూయ పడే వారి మధ్యలో ఉన్నట్లయితే డోంట్ ట్రై టు ఫైట్ ఇట్ బై యువర్ సెల్ఫ్. దెర్ ఇస్ అ గాడ్ హూ విల్ ఆనర్ యూ అట్ ద రైట్ టైమ్. ఆమెన్. దేవుడు హెచ్చిస్తాడండి. దేవుడు హెచ్చిస్తే ఎవరు ఆపగలుగుతారు? ఇప్పుడు వాళ్ళే ప్లీజ్ మా ఇంటికి రారా, నో ఒఫెన్స్, నో అన్ఫర్గివ్నెస్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. దెర్ ఇస్ అ గాడ్ హూ విల్ రేజ్ యూ అప్. ఆమెన్. ఎక్కడ ఆపానండి? 9, 10. మిమ్మల్ని కావాలని డిలే అవ్వటానికి, మీ జీవితంలో డిలే అవ్వటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీ జీవితంలో వాయిదా వేయటానికి మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీ జీవితంలో ముందుకు వెళ్లకుండా హాని కలుగజేస్తారు. సాబటాజ్ యూ పర్పస్లీ. నువ్వు ఒక ప్లాన్, ఇది నీకు సక్సెస్ అని నువ్వు షేర్ చేసుకున్నప్పుడు ఆ ప్లాన్ని ఎట్లా అబార్ట్ చేయాలి, ఎట్లా ఆపేయాలనే తప్పుడు సలహాలు, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. జాగ్రత్త. అందుకనే మీ సలహాలు, అందుకనే మీ దర్శనాలు, దేవుడు మీకు ఇచ్చిన ప్రణాళికలు, దేవుడు మీకు ఇచ్చిన పిలుపు అందరికీ చెప్పకండి. అర్థమవుతుందా? ద మోర్ యు షేర్, ద మోర్ పీపుల్ విల్ బీ జెలస్ ఆఫ్ యూ. షేర్ ఇట్ ఓన్లీ విత్ జెన్యున్ పీపుల్. షేర్ ఇట్ విత్ పీపుల్ ఓన్లీ హూమ్ యూ కెన్ ట్రస్ట్. ఒకవేళ ట్రస్ట్ వర్ది పీపుల్ ఎవ్వరికి లేరు అనుకోండి, అది నోట్ చేసుకొని రాసి, దేవా ఇదయ్యా నా ప్లాన్, హెల్ప్ మీ లార్డ్, హెల్ప్ మీ అని దేవునికి చెప్పండి. ఆయన న్యాయాధిపతి, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి. ఆయన చిత్తానుసారంగా మనము ప్రణాళిక చేస్తాం అనుకోండి, ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. కానీ ఇటువంటి మనుషులు, యోసేపు తన అన్నలతోటి దర్శనాన్ని పంచుకున్నాడు. అన్నలు సంతోషపడ్డారా? ఆ రోజు నుండి స్టార్ట్ అయింది అసూయ. Be careful whom you're sharing your plans and your visions, because not everybody will be happy.
Not everybody will clap for you. Not everybody will help you. They will try to destroy your plans. They will try to ruin your plans. So be careful whom you share your visions. 11వ ఏంటిదంటే కాపీ క్యాట్ బిహేవియర్. ఉన్నారా? వాళ్ళు అట్లా చేస్తే నేను ఇట్లా చేస్తా, వాళ్ళు అట్లా చేస్తే వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ లేకపోతే ఒకటి చెప్తారు వాళ్ళ తోటి వాళ్ళతోటి ఇట్లా చేద్దాం అనుకుంటున్నానంటే వెంటనే వాళ్ళు ఇంకా అది నెరవేర్చకముందే వీళ్ళు పోయి అనౌన్స్ చేసి లేకపోతే వీళ్ళు ప్రకటించి ఇదేదో వాళ్ళ సొంత ప్లాన్ లాగా చేస్తారు. ఎవరికైనా ఉన్నారు అట్లాంటి వాళ్ళు? యూ షేర్డ్ యువర్ ఐడియా, యూ షేర్డ్ యువర్ థాట్, యూ షేర్డ్ సంథింగ్, వెంటనే అది కాపీ చేసి ఇది వీళ్ళ ఆలోచనలాగా చెప్తూ ఉంటారు. మన చిన్నప్పుడు క్లాసెస్లో చూస్తూ ఉంటాం కదా, నీకు కాన్ఫిడెన్స్ లేదు, నువ్వేం చేస్తావు, ఐ థింక్ ద రైట్ ఆన్సర్ ఇస్ దిస్ అని అంటే నీ పక్కనున్న ఆ ఫ్రెండ్కి కాన్ఫిడెన్స్ ఉంది, తను వెంటనే ఐ నో ద రైట్ ఆన్సర్ అని చెప్తుంది. చెప్పిన వెంటనే అందరూ చప్పట్లు కొడతారు. నువ్వు షీ టోల్డ్ మీ అని చెప్తుందా? ఏం చెప్తుంది? థ్యాంక్ యూ, ఐ మేడ్ ఇట్ మై సెల్ఫ్. అది అర్థమవుతుందండి? సో ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, if you don't do what you're supposed to do, somebody will take it from you and they will show it that they have started the plan. Do you understand? Copycat behavior. అన్ని మిమ్మల్ని చూసి చేస్తూ అన్ని ప్రణాళికలు మీద అన్ని మీరు పంచుకుంటే అదే తీసుకొని వచ్చి అసలు నీతోటి నాకు సంబంధం లేదు, ఇదంతా నాదన్నట్టు మీకంటే ముందే చేసి ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. Satan is the master of copycat. దేవుడు ఎట్లున్నాడో నాకు అట్లే ఉండాలి, దేవుని రాజ్యంలో ఎలాగ దూతలు ఉన్నారో నాకు అట్లే ఉండాలి, దేవునికి ఎలాగ మహిమ వస్తుందో నాకు అట్లే ఉండాలి. అది ఎక్కడి నుండి ప్రారంభించబడ్డది? అసూయ ద్వారా. 12వది ఏంటిదంటే, ఐఎమ్ గోయింగ్ రియలీ ఫాస్ట్, కానీ ఎంతమందికి ఆర్ యూ ఫాలోయింగ్ అలాంగ్ విత్ మీ? ఎస్. 12వది ఏంటిదంటే ఇతరుల జీవితాన్ని కోరటం. వాంటింగ్ సమ్వన్ ఎల్సెస్ లైఫ్, వాంటింగ్ సమ్వన్ ఎల్సెస్ లైఫ్. నాకు అలాంటి జీవితం ఉంటే బాగుండు అనిపించిందా లేదా? నిజంగా చెప్పండి. నన్ను చూసి అనుకున్నారా లేదా మీరు? నిజంగా చెప్పండి, యథార్థంగా ఉన్నవారు చేతులు ఎత్తి చూపించండి. నాకు అక్కలాంటి భర్త దొరుకుంటేనా? చేతులు ఎందుకు దించుతున్నారు? అనుకున్నారా? స్పిరిచువల్ లైఫ్, see that you cannot say that is అసూయ. See, ఇన్స్పిరేషన్కి అసూయకి తేడా ఉందండి. యూ కెన్ గెట్ ఇన్స్పైర్డ్ బై సంబడి, అంటే వాళ్ళలాగా ఉండటము మంచిది, వాళ్ళలాగా ఉంటే నా జీవితానికి మంచిది అనేది ఇట్స్ ఇన్స్పిరేషన్. అసూయ ఏంటిదంటే వాళ్ళు అట్లున్నారా, హౌ కెన్ దే బీ లైక్ దాట్, వై ఆర్ దే లైక్ దాట్, వై ఆమ్ ఐ నాట్ లైక్ దాట్ అని మిమ్మల్ని చూసుకుంటూ అలాగా. యునో, do you know that, are you understanding the difference between inspiration and jealousy? You can take good inspiration from others. వాళ్ళు అట్లా ప్రార్థన చేస్తారా, నేను చేస్తాను, నథింగ్ రాంగ్ ఇన్ దట్. వాళ్ళు అట్లా పలానా పొద్దున్న లేసి చేస్తారా, టేక్ ఇన్స్పిరేషన్, బట్ డోంట్ లెట్ ఇట్ టర్న్ ఇన్ టు జెలసీ. నువ్వు చేయలేవని చెప్పి, నువ్వు సాధించలేవని చెప్పి, వాళ్ళ అలాగే ఎదిగిపోతున్నారని చెప్పి నువ్వు చేయలేని దాన్ని బట్టి వారిపైన అసూయ పట్టడంలో ఏమాత్రము సరికాదు. 12వది ఏమన్నానండి? wanting somebody else's life, wanting somebody else's husband, wanting somebody else's, మీరే చెప్పండి ఏంటి? చెప్పండి, నేను కాదు, మీరే చెప్పండి. రియల్ లైఫ్ ప్రాబ్లం మాట్లాడదాం. స్టేటస్ అన్నారా? గట్టిగా చెప్తారా? స్టేటస్, ఇంకా బ్యూటీయా? సిస్టర్ ఏదో చెప్తున్నారు, ఏంటది? థింగ్సా? 10 ఆజ్ఞల్లో లాస్ట్ ఆజ్ఞ ఏంటండి? నీ పొరుగు వాందైంది ఎడ్లైనను గొర్రెలైనను ఆశించొద్దు, భార్యనైనను ఏదైనా ఆశించొద్దు. ఇప్పుడు మన దాంట్లో చూస్తున్నట్లయితే ఎట్లా అప్లై చేసుకుందాము?
విమెన్స్ కాన్ఫరెన్స్ కాబట్టి నీ పొరుగు దాని భర్తనైనను, పిల్లలనైనను, అందమైనను, వస్తువులైనను, కార్లైనను, ఫాలోవర్స్ అయినను, సబ్స్క్రైబర్స్ అయినను, వ్యూస్ అయినను ఆశించవద్దు. అంతే కదా? ఇంకేమైనా ఉన్నాయా? ఐ ఫర్గాట్ సంథింగ్. చీరలైనను ఆశించొద్దు. అంతే కదా? గోల్డ్ టాపిక్ వద్దులేండి ఇప్పుడు. మళ్ళీ చాలామంది డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చారు. సో ఎనీవే, యు అండర్స్టూడ్. 12ది ఏంటిదంటే వాంటింగ్ సంబడి ఎల్సెస్ లైఫ్. నువ్వు సాధించలేనిది, నువ్వు చేయలేనిది ఫలానా వాళ్ళు కలిగి ఉన్నారంటే నాకు ఉంటే బాగుంటుంది. బట్ యూఆర్ నాట్ రెడీ టు వర్క్ ఫర్ ఇట్, యూఆర్ నాట్ రెడీ టు పే ద ప్రైస్ ఫర్ ఇట్, యూఆర్ నాట్ రెడీ టు బీ జెన్యున్. యథార్థంగా ఉండటానికి సిద్ధంగా ఉండట్లే. ఇవన్నీ చేయకుండా వేరే వాళ్ళని ఆశిస్తూ నాకంటే ఎదిగిపోతున్నారు అన్న బాధపడటంలో ఏ మాత్రము సరికాదు. రిమెంబర్, ఇట్ ఈస్ అ స్పిరిట్. ఏంటండి అది? ఇట్ ఈస్ అ స్పిరిట్. అది ఒక ఆత్మ, దాన్ని గుర్తించాలి. ఇప్పుడు సౌలు చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6 నుండి 10 చదువుకుందామా సిస్టర్? ఆర్ యు రెడీ? 1 సమూయేలు గ్రంథము, నాట్ దేర్, ఓకే, 18వ అధ్యాయము. ఆర్ యు రెడీ చర్చ్? 6 నుండి 10 చదువుకుందాం. దావీదు ఫిలిస్తీయుల్ని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు, ఇశ్రాయేలీలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనో సంభ్రమముతోనో వాద్యంతో పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలు ఎదుర్కొనుటకై వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించుచు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొనెను. ఎందుకు వచ్చింది కోపం చెప్తారా? అసూయ. వారు దావీదునకు 10,000 కొలది అన్నారు, నాకు 1000 కొలది అని స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి ఏమొచ్చిందంట అండి? గట్టిగా చెప్పండి. దేని బట్టి వచ్చింది? దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగా వీణ చేత పట్టుకొని వాయించెను. నౌ ఇఫ్ యు సీ, దావీదుని చూసినట్లయితే కావాలని దావీదు సౌలుకి ఈర్ష్య పుట్టించడానికి చేస్తున్నాడా? ఆయనకి అసూయ కలుగజేయడానికి ఆయన పోట్లాడి లేకపోతే పోరాడి గెలిచాడా? శత్రువుల్ని జయించాడా? నేను ఎవరినో నిరూపించుకుంటాను అని పోటీ పడుతూ చేశాడా? డేవిడ్ వాజ్ జస్ట్ బీయింగ్ డేవిడ్ వాజ్ జస్ట్ బీయింగ్ హిమ్సెల్ఫ్. అవునా? ఆయనగా ఉన్నాడు. ఆయనగా ఉన్నప్పుడు ఇతరులకి మంట కలిగిందంట. మీరుగా హ్యాపీగా, మీరుగా ఆనందంగా, మీరుగా ఇఫ్ యువర్ యువర్ సెల్ఫ్, చాలామందికి నచ్చదు. అర్థమవుతుందా? చాలామందికి నచ్చదు. నువ్వుగా ఉంటే ఎవరికి నచ్చదు. నువ్వెందుకు నేను అనుకున్నట్టు నువ్వు ఎందుకు లేవు, నేను ఆశించినట్టు నువ్వు ఎందుకు లేవు అని ఆలోచిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ సౌలు చూసినట్లయితే అనుకొని చూడండి, అరీనా అంటారు, పెద్ద అరీనా, స్టేడియం లాంటి ప్లేస్లో స్త్రీలందరూ మొదటగా సౌలు 1000 మంది చంపాను, 1000 మందిని జయించెను, సౌలు 1000 మందిని జయించెను అని అంటే సౌలు అలాగా సింహాసనం పైన కూర్చుని అబ్బా భలే పాడుతున్నారే నా గురించి భలే పాడుతున్నారే అని అనుకున్నాడంట. కానీ వచ్చింది నెక్స్ట్ లైన్. ఏం లైన్? దావీదు 10,000 మందిని, ఆయనకు ఒక్కసారి షాక్ అయిపోయాడంట. నాకేమో 1000 మంది, ఈయనకేమో అంటే ఇంకొన్ని రోజులు ఉన్న రాజ్యాన్ని కూడా తీసుకెళ్ళిపోతున్నాడా? అసూయ కలిగిందంట. బీ కేర్ఫుల్ హూమ్ యూ ప్రైజింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. మీరు పలానా ఈ సేవ గురించి పలానా సేవకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళట్లా అంటే అందరు హ్యాపీగా ఉండరండి, చెప్తున్నాను, జాగ్రత్త. అర్థమవుతుందా? లేకపోతే యు హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ హూమ్ యూర్ ప్రైజింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హూ. డూ యూ అండర్స్టాండ్?
అన్లెస్ దే జెన్యున్ పీపుల్, అన్లెస్ యథార్థంగా నిజంగా యథార్థమైన చిన్న పిల్లల వంటి హృదయం కలిగిన అంటే దే విల్ బి రియలీ హ్యాపీ. బట్ నాట్ ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్ కదా. సో దే విల్ బి జెలస్. అసలు ఆ స్త్రీలను అనాలి, నువ్వేదో మెచ్చుకునేది ఉంటే పక్కన పోయి దావీదు దగ్గరికి వెళ్ళి మెచ్చుకోవచ్చు కదా. సౌలు ముందే మెచ్చుకున్నారు. సౌలుకి ఏమైంది? అసూయ కలిగింది. అసూయ కలిగి ఏమైంది? ఆ రోజు నుండి ఏం స్టార్ట్ అయింది? కోపం వచ్చిందంట. హీ డి నాట్ మాస్టర్ హిస్ ఎమోషన్స్. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే? అసూయ కలిగినప్పుడు వచ్చి నేను ఇలా అనుకోకూడదు, ఏంటి ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి, నేను జయించాను కదా, ఏమో అది ఈయన టైం ఏమో దేవుడు ఈయనకి కృపనిచ్చాడేమో, ఏమో దేవుడు ఈయనని ఇప్పుడు హెచ్చించబోతున్నాడేమో, నేను అలాగా అసూయ పడకూడదు అని. ఇఫ్ హీ కుడ్ మాస్టర్ హిజ్ ఓన్ ఎమోషన్స్, if you could control his own emotions, suppress or ask the help of the Holy Spirit, దేవా నేను తప్పుగా అనుకున్నానయ్యా, నన్ను క్షమించు, దీని నుండి నన్ను విడిపించు అంటే విడిపిస్తాడా లేదా? దేవుడు విడిపిస్తాడు. కానీ he could not master his own emotions. వెంటనే మరునాడు ఏమొచ్చిందంట? దేవుని నుండి వచ్చిందంట దురాత్మ. దేవుని నుండి రావటం ఏంటి దురాత్మలు? ఇఫ్ యూ ఎంకరేజ్ రాంగ్ ఎమోషన్స్, దానికి ఏ ఎమోషన్ అయినా, ఒక కుక్కకి, ఒక చిన్న పుట్టిన కుక్క పిల్లకి మనము తినిపిస్తూ ఉంటే పెరుగుతుంది, అవునా? పాలు దాపిస్తూ చక్కగా చికెన్ పెడతా ఉంటే పెరుగుతుంది. అదే ఒక కుక్క పిల్లని పట్టించుకోకండి, అసలు ఇగ్నోర్ చేసేయండి, చచ్చిపోతుంది, అవునా? ఆర్ ఎమోషన్స్ ఆర్ లైక్ దాట్. ద మోర్ యూ ఫీడ్ ఇట్, ఇఫ్ యూ ఫీలింగ్ జెలస్, నెక్స్ట్ డే అటువంటి వారే కావాలని మీ ముందు బ్లెస్ అయినట్టు చూపిస్తూ ఉంటారు. నిజంగా బ్లెస్ అయ్యారేమో, నిజంగా సక్సెస్ఫుల్ అయ్యారేమో, కావాలని మిమ్మల్ని పరీక్షించడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావో, నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నావో, 3 సంవత్సరాల నుండి 2 సంవత్సరాల నుండి అడుగుతున్నవంతా, నీ పక్కన ఉంది చూడు నీ ఫ్రెండ్, సడన్గా ఆమెకి అది జరిగిపోతుంది. సరే, అర్థమయ్యేలాగా చెప్తాను. 3 సంవత్సరాల నుండి చాలామంది వివాహం కాని వారు ఉన్నారు కాబట్టి వివాహమే ఒక ఐడిల్ లాగా చేసుకొని చాలామంది, నాకు వివాహం ఎప్పుడైతుంది, వివాహం ఎప్పుడైతుంది, ప్రభా ఎప్పుడు ప్రభా, ఎప్పుడు ప్రభా, ఎప్పుడు ప్రభా అని వివాహం గురించి ఆశతోటి ఉన్నారంట. నీ బెస్ట్ ఫ్రెండ్, నువ్వేమో ఉపవాసం ఉంటావు, వారంలో కనీసం 2 రోజులు ఉపవాసం ఉంటావు, 10 వాగ్దానాలు వచ్చినాయి వివాహానికి, అన్నీ ఎప్పుడు ప్రభా, దేవను వాగ్దానం ఇచ్చా కూడా కదా నెరవేర్చు. నీ పక్కనున్న ఫ్రెండ్, ఐ వాంట్ టు షేర్ ఎ గుడ్ న్యూస్ విత్ యూ అంటది. యు నో వాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్? సి, చూడు ఆయన ఫోటో చూడు, హూ ఇస్ దిస్? నా పెళ్ళి కుదిరింది, నాకు మరుసటి వారంలో ఎంగేజ్మెంట్ జరుగుతుంది, వచ్చే నెలలోనే పెళ్ళి, ఆయనకి ఇంత ఇల్లంట, ఆయనకి ఇదంట, ఆయన ఇంత భక్తిపరుడంట. సరే, మనకందరికి ఇల్లు అవి కాదు, ఆయన ఇంత భక్తిపరుడంట. ఇప్పుడు ఈ క్రిస్టియన్ విమెన్కి ఏం కావాలంట? 2 రోజులు వారంలో ఫాస్టింగ్ చేస్తాడంట. ఆయన ఒక పాస్టర్ అంట, ఆయనకి ఇంత సంఘం ఉందంట, ఆయన ఇంత భక్తిపరుడంట. అంటే బయటకేమో నవ్వు, లోపడేమో ఏడుపు. నిజంగా ఉన్నారు కదా, నవ్వాలా ఏడవాలా, నిజంగా హ్యాపీగా ఉండాలా, పక్కనేమో మనసులో హౌ కుడ్ యూ లార్డ్, హౌ కుడ్ యూ, ఎట్లా తను నాలాగా ప్రార్థన చేయదే, కావాలని నీకంటే తక్కువగా ప్రార్థన చేసే వాళ్ళని నువ్వేమో ఉపవాసం ఉంటావు, ప్రతి వారము ఆలయంకి వస్తావు, అన్నీ నిక్కచ్చుగా పాటిస్తావు, కానీ తనేమో ఫ్రీ లైఫ్, ఫ్రీ బర్డ్, అసలు ఏం చేయదు. అలాగా దేవుడు అంటే ఆ భక్తి అంతే. కావాలని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను పరీక్షించడానికి, నీకు ఏదైతే ఎక్కువ కావాలో అది నీ పక్కనున్న వారికి ఇస్తాడంట, టు టెస్ట్ యువర్ ప్యూరిటీ. డూ యూ అండర్స్టాండ్? గాడ్ ప్లేస్ వండర్ఫుల్ గేమ్స్ విత్ అస్. ఇఫ్ యూ కెన్ ఫిగర్ అవుట్ హిస్ హార్ట్, ఇట్ విల్ బి వండర్ఫుల్. ఎందుకు అని అంటే, ఆయన మనల్నంట కొలిమిలో వేస్తాడంట. ఏం కొలిమి? ఆ కొలిమిలో మండుతూ ఉన్నప్పుడు మనకి ఇటువంటి టెంప్టేషన్స్, ఇటువంటి కాంపిటీషన్స్, ఇటువంటి క్రిటిసిజం, ఇటువంటివన్నీ మన చుట్టూ, శ్రమలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఇఫ్ యూ కెన్ స్టిల్ కీప్ అ ప్యూర్ హార్ట్,
అండ్ కమ్ అవుట్. దేవుడు కంటికి కానరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరము కాని కార్యములు దేవుడు మీ పట్ల జరిగిస్తాడంట. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? సో if your friend has some good news to share, don't burn with jealousy, don't burn with envy. Be genuinely happy for them, because the same God who did for them, when it's my turn, he will do it for me also. నా సమయం వచ్చినప్పుడు, నా వంతు వచ్చినప్పుడు నాకు కూడా చేస్తాడు దేవుడు. వాళ్ళకి చేసిన దేవుడు నాకు చేస్తాడు అనే విశ్వాసము పోగొట్టుకోవద్దు, విశ్వాసము కోల్పోవద్దు, నమ్మకం వదులుకోవద్దు. అర్థమవుతుందండి? ఈరోజు ఈ అసూయ అనేది చాలా భయంకరమైనదండి. మనం ఎప్పుడైతే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము, మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కాదా? ఇఫ్ యూర్ స్టిల్ వరల్డ్లీ, కంట్రోల్డ్ బై ఆర్డినరీ ఇంపల్సెస్, as long as there is jealousy and strife, are you not unspiritual? You're saying నేను ఎంత స్పిరిచువలో? I'm really asking you, test yourself. నిజంగా మీరు ఇంత స్పిరిచువలా? మీరు ఆశించింది, మీరు అడిగేది, మీరు కోరేది మీ పక్కనున్న వారికి వస్తే నిజంగా యథార్థంగా సంతోషం ఉండగలుగుతారా? లేకపోతే అసూయ ఉందా? కౌంట్ యువర్ స్పిరిచువాలిటీ ఆన్ దట్ బేసిస్. ఏ బేసిస్? నిజంగా దేవుని దృష్టిలో నేను నిజంగా భక్తి పరురాలుగా ఉన్నానా? am I really being a spiritual woman? ఎందుకంటే you cannot be spiritual and say I have jealousy. both cannot work together. అర్థమవుతుందండి? నేను భక్తి పర్రాలి, నేను ఎంతో ప్రార్థన పర్రాలి అని చెప్తూ ఒక పక్కన అసూయ ఉందంటే నువ్వు అబద్ధము, నువ్వు చెప్పేదంతా కూడా అబద్ధమే. ఒక పక్కన నిరాశ, దురాశ, వాళ్ళు పాడైపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు పడిపోవాలి అని మనసులో ఒక ఆలోచన ఉంది. పైకి మాత్రము నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, ప్రతిరోజు ఆలయానికి వెళ్తాను, 2 గంటలు ప్రార్థన చేస్తాను. ఎవ్రీథింగ్ ఈజ్ అ వేస్ట్. ఇఫ్ యూ హ్యావ్ jealousy, if you still have those uncontrolled emotions inside of you, no matter how much you say I am spiritual, it is all useless. అర్థమవుతుందండి? యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు చూసినట్లయితే, మీ హృదయంలో సహింపనవి మత్సరము వివాదము ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యముకు విరోధంగా అబద్ధం ఆడద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగువచ్చినది గాక ఇది దెయ్యముల జ్ఞానం అంట. ఏంటిది? అసూయ దెయ్యముల జ్ఞానం అంట అండి. ఎందుకంటే అసూయ ఎట్లాగా స్టార్ట్ అవుతుంది? చిన్న ఇన్సెక్యూరిటీగా, చిన్నగా ప్రారంభించబడి వాళ్ళు ఎట్లా నాశనం చేద్దామా. చూడండి, ఎవరైనా మీ జీవితంలో వీళ్ళు ఇలాగ పలానా చేస్తే నాశనం అవుతారు అని స్కెచ్ చేసి మీరు చేసే ప్రతి మూవ్ గ్రహిస్తూ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు అన్నీ గ్రహిస్తూ, అవన్నీ చూస్తూ అసూయతో వీళ్ళు ఎప్పుడు నాశనం అవుతారా అని చూస్తున్నారు. చూడండి, అది దేవుని జ్ఞానం కాదు, మనుషుల జ్ఞానం కాదు, అది దురాత్మల జ్ఞానం అంట. బీ వెరీ కేర్ఫుల్. దట్ ఈస్ జ్ఞానము కేవలము దేవుని ఉండేవి కదా వస్తుంది. మీకు జ్ఞానం కొదువైనట్లయితే నన్ను అడగన్నాడు కదా. నో, దెర్ ఆర్ 2 kinds of wisdom. One is godly wisdom, one is demonic wisdom. Demonic wisdom ఎట్లా ట్రాప్ వేసి వీళ్ళు పడిపోతారా, ఎట్లా వీరిని నాశనం చేద్దామా, ఎట్లా వీరు కోల్పోతే మనం ఆనందిద్దామా, ఇదంతా కూడా డీమానిక్ విజ్డమ్ అంట. మీ జీవితంలో ఎవరైనా, మీ కుటుంబస్తులే లేకపోతే మీ రక్త సంబంధులే, ఎవరి విషయమైన వారు పడినప్పుడు ఆనందిస్తున్నట్లయితే మీరు గ్రహిస్తున్న మీరు వారితో ఏకీభవించకండి. కావాల్సి వస్తే గద్దించండి. ఎందుకంటే అది దేవుని జ్ఞానము కాదు, అది దెయ్యముల జ్ఞానము. దెయ్యముల జ్ఞానాన్ని మీరు ఎంకరేజ్ చేయకండి, ఎంటర్టైన్ చేయకండి. చాలామంది కుటుంబంలో సొంత అమ్మవారే తల్లిదండ్రులే, వారి తల్లి ఏమో ఫాదర్ సైడులోని, మన బిడ్డలకి ఇది ఒక టార్చర్ కదా. మదర్ సైడ్ వాళ్ళు ఎంత మంచోలో చెప్తూ ఉంటారు, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ ఎంత మంచోలో చెప్తూ ఉంటారు. మదర్ ఏమో ఫాదర్ సైడ్ తోటి నువ్వు ఇట్లుండు అట్లుండు అని చెప్తూ ఉంటారు. అవునా? ఫాదర్ ఏమో మీ అమ్మ వాళ్ళ సైడ్ అంత ఇంతే అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మధ్యలో నలిగిపోయేది, శాండ్విచ్ అయ్యేది ఎవరండి? మనమే కదా. సో వీళ్ళు చెప్పినంత మాత్రాన మీరు ఎవరితోటి ఆ రీతి ప్రవర్తించనక్కర్లేదు. దేవుని జ్ఞానము చొప్పున మనం అందరము నడుద్దాము. అవునా?
నమ్మిన వారు ఉన్నట్లయితే ఒకసారి ఆమెన్ చెప్తారా? ఆమెన్. జెలస్ పీపుల్ ఆల్వేస్ టెన్ టు బికమ్ బిటర్. చేదు కలుగుతుంది వాళ్ళ హృదయంలో. వాళ్ళ ప్రార్థన కూడా చేదు. నా జీవితంలో ఏం చేయవా ప్రభా, ఇంకా ఆరాధనలో కూడా చేతులు ఎత్తుతారు, ఆరాధిస్తారు. వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఒక కొత్త కారు వచ్చిందంట. హౌ కుడ్ యూ లార్డ్, హౌ కుడ్ యూ డూ దిస్ టు మీ లార్డ్? యు నో హౌ ఫెయిత్ఫుల్ ఐ యామ్ టు యూ లార్డ్. ఏంటి, వారి ప్రార్థనలో, వారి ఆరాధనలో కూడా వారి జ్ఞాపకాలే. అంటే ఎవరు ఐడల్ అయ్యారు ఇక్కడ? ఎవరు దేవుడు అయ్యారు? ఎవరైతే వీరు అసూయ పడుతున్నారో వారే దేవుడు అయ్యారు. అర్థమవుతుందా? సౌలు కూడా తన జీవిత ఉద్దేశం ఏమైంది? ఇంకా రాజ్యము గెలుద్దాము కాదు, ఇంకా శత్రువులు జయిద్దాము కాదు. దావీదు ఎక్కడున్నాడు? దావీదు అక్కడ దాక్కున్నాడా? దావీదు ఎక్కడికి వెళ్ళాడు? దావీదుని ఎట్లా చంపుదాము? దావీదుతో ఎవరున్నారు? దావీదుతో ఎవరు సహకరిస్తున్నారు? ఇదంతా హిస్ హోల్ వరల్డ్ వాజ్ రివాల్వింగ్ అరౌండ్ David. Why? Only one thing. What you call as minor sin, but it is not a minor sin in God's sight. One sin, అసూయ. ఇంకా బ్రతకంతా పడుకుందే. తను కూడా ఇప్పుడు పడుకుంటుంది అనుకుంటారా? తను ఏ జిమ్కి వెళ్ళిందో, ఎంత వెయిట్ తగ్గించిందో, ఇంతే కదా. ఎప్పుడు చూసినా వాళ్ళ గురించే ధ్యాస ఉంటుందంట. ఎప్పుడు గురించిన వాళ్ళ గురించే ఆలోచన ఉంటుందంట. బీ కేర్ఫుల్. సో అపవాది కూడా మన జీవితంలో ఎప్పుడు స్కెచ్ చేస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తున్నాము, ఏం ప్రయత్నాలు చేస్తున్నాము, దాన్ని ఎట్లా నాశనం చేద్దాము అని చూస్తూ ఉంటాడంట. రిమెంబర్, ఇట్ ఈస్ డీమానిక్ విజ్డమ్, ఇట్ ఈస్ నాట్ గాడ్లీ విజ్డమ్. ఇట్స్ నాట్ గాడ్లీ విజ్డమ్. మీరు అంటున్నారు, నాకు ఇది లేదు, దట్ ఈస్ వై ఐఎమ్ జెలస్. నాకు అది లేదా, దట్ ఈస్ వై ఐఎమ్ జెలస్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దట్. నీకు అసూయ ఉందంటే దానికి పేరిచ్చి, అవును ఇది అసూయ, దీని నుండి నాకు విడుదల కావాలి అని మీరు గుర్తిస్తే తప్ప మీకు విడుదల ఉండదు. నిజంగా మీరు జీవితంలో సుఖంగా ఆనందంగా ఉండాలి అని అంటే ఒక చిట్కా చెప్పమంటారా? స్వేచ్ఛ, స్వచ్ఛమైన పిల్లల వంటి స్వభావం కలిగినట్లయితే ఆనందంగా ఉంటారండి. వాళ్ళు పలానా వాళ్ళు సాధిస్తున్నారా, సో గుడ్, సచ్ అ గ్రేట్ జాబ్. బీ జెన్యున్లీ అప్రిషియేటివ్ ఆఫ్ దెమ్. పలానా వారు అది చేస్తున్నారా, జెన్యున్గా వారి పట్ల ఆనందంగా ఉండండి. ఎందుకంటే ఏం చేస్తుందంట, అసూయ మన ఎముకలకి కుళ్ళు పట్టిస్తుందంట, క్షీణింపజేస్తుందంట. మీకు అర్థం కావట్లేదు. ఇట్ ఈస్ సైంటిఫికలీ ప్రూవెన్. ద మోర్ యు ఆర్ ఎన్వియస్ ఆఫ్ సంబడి, ద మోర్ యు ఆర్ జెలస్ ఆఫ్ సంబడి, యు నో వాట్ హ్యాపెన్స్? యువర్ బాడీ ఈస్ డిటీరియోరేటింగ్, డిమినిషింగ్. ఎముకలకి చేటు కలగజేస్తుందంట, కుళ్ళు కలగజేస్తుందంట. ఆనందంగా ఉండలేరు, సంతోషంగా. మీరు ఉండటం కాక మీ చుట్టూన్న వారికి కూడా అది పంచుతుంటారు. రిమెంబర్, జెలసీ ఈజ్ నెవర్ అలోన్. ఒక్కరు అసూయ పడ్డారంటే వారు 10 మందికి చెప్పాలి. ఏం చెప్పాలి? వీళ్ళు పలానా వాళ్ళు, వీరు ఎవరిపైన అయితే అసూయ పడుతున్నా వాళ్ళు ఇట్లా, వాళ్ళు అట్లా, వాళ్ళు ఇది చేస్తారంట, అది చేస్తారంట. వీరు కామ్గా ఉండొచ్చు కదా, ఉండరు. ఎందుకు ఉండరు? బికాజ్ ఇట్ నెవర్ స్టాండ్స్ అలోన్. జెలసీ నెవర్ స్టాండ్స్ అలోన్. ఇట్ ఆల్వేస్ నీడ్స్ కంపెనీ. డూ యూ వాంట్ ప్రూఫ్? యేసు ప్రభుని చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 18 వచనంలో పరిసేలు, సద్దుకేలు అందరూ కలిసారంట. మొదటిగా ఒకళ్ళు స్టార్ట్ అయిందేమో, ఇద్దరిలో స్టార్ట్ అయిందేమో, కానీ అంతమంది కలిసి ఎందుకు వచ్చారంట? ఎందుకంటే ఆయన ఇట్లా అన్నాడు తెలుసా, 3 రోజుల్లో మళ్ళీ తిరిగి లేస్తానన్నాడు తెలుసా, ఆయన చుట్టూ 10 మంది తిరుగుతున్నారు తెలుసా, వేలాది మంది ఆయన వెంట వెళ్తున్నారు తెలుసా అని చెప్తున్నారంట. రిమెంబర్, మీరు ఒక్కరుగా ఉన్నప్పుడు ఎవరు మీ పైన అసూయపడరు. అర్థమవుతుందండి? మీరు ఒక్కరుగా ఉన్నప్పుడు ఎవరు అసూయపడరు. మీకంటూ ఒక రికగ్నిషన్ వచ్చిందనుకోండి, మీకంటూ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మీకంటూ ఒక గుర్తింపు, లేకపోతే ఫలానా వాళ్ళు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని ఆనర్ చేస్తున్నారు, మీకు ఒక గౌరవం వచ్చింది అనుకోండి, అప్పుడు స్టార్ట్ అవుతుంది అసూయ, అప్పుడు స్టార్ట్ అవుతుంది జెలసీ. బీ వెరీ కేర్ఫుల్. ఎందుకు ఈ మనుషులు నన్ను ఇంత క్రిటిసైజ్ చేస్తున్నారు, ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నారు అంటే, ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ దేర్ ప్రాబ్లం, ఇట్స్ దేర్ హార్ట్ ప్రాబ్లం. డూ యూ అండర్స్టాండ్? వాళ్ళ మనసులో అసూయ కలిగి వాళ్ళు ఇట్లా ఈ రీతి మీ పైన తీస్తున్నారు. బీ కేర్ఫుల్. యూ డోంట్ హ్యావ్ టు స్టాప్ వాట్ యూర్ స్టాపింగ్. ఇక్కడ యేసు ప్రభుని ఎందుకు అప్పచెప్పారు అని అంటే, ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్న వారందరూ సద్దుకేలు, మత్సరము అని అంటే అసూయ, మత్సరముతో నిండుకున్నారంట, అసూయతోటి నిండిపోయారంట.
If you want supernatural power, if you want supernaturally be used by God, be ready for supernatural jealousy. హద్దు ఉండదు ఇంకా దానికి, రీజన్ ఉండదు. దే విల్ బీ జెలస్ జస్ట్ బికాస్ నీ వెంట 10 మంది వస్తున్నారు. నువ్వు 10 మందితోటి ఒక ఆలయం ప్రారంభించి ఎవరికి బాధ లేదు. 10 మంది మీ ఆలయంలో వచ్చారంటే ఎవరికి బాధ లేదు. 10 మంది మిమ్మల్ని చూస్తున్నారంటే ఎవరికి బాధ లేదు. ఎప్పుడైతే గుంపులు వస్తారో, ఎప్పుడైతే ఇంతమంది ఫాలో అవుతున్నారో, ఎప్పుడైతే ఇంత రీచ్ ఉంది అని తెలుస్తారో అప్పుడు లేస్తారంట పాములే, సర్పాలే. ఎందుకు వీళ్ళకి ఇంతమంది వస్తున్నారు, ఎందుకు ఇట్లా, ఓహో వీళ్ళు ఏదో చేస్తున్నారులే. దే ట్రై టు గివ్ రీజన్స్ ఫర్ దేర్ జెలసీ. వాళ్ళ దాంట్లో మ్యూజిక్ కోసం వస్తున్నారులే. అవునా, మ్యూజిక్ కోసం వస్తున్నారా? వాళ్ళు ఏదో జిమిక్స్ చేస్తున్నారే, జిమిక్స్ కోసం వస్తున్నారా? వాళ్ళు ఏదో ఫుడ్ పెడుతున్నారు, ఫుడ్ కోసం వస్తారా? దే ట్రై టు రీజన్. అంటే వాళ్ళు పాడైంది కాక, వాళ్ళు అసహ్యతోటి నింపబట్టం కాక 10 మందికి పోయి చెప్తారంటే ఏం చెప్తారంట, వాళ్ళకి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అందుకనే ఇట్లా. See, they don't have a problem if you're small. They don't have a problem if you're tiny. They don't have a problem if you have nothing. But the moment God blesses you, పాములు లేస్తాయి, జాగ్రత్త. అవి చూసి నాకు ఎందుకు ఇంత క్రిటిసిజము, ఎందుకు నన్ను ఇంత ద్వేషిస్తున్నారంటే అది మీ ప్రాబ్లం కాదు. ఇట్ ఈస్ నాట్ యోర్స్. ఒకవేళ మీకే ఎవరి విషయమైన అట్లాంటివి అసూయ కలిగినట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇన్సెక్యూరిటీ తోటి స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత అసూయగా మార్చబడుతుంది, అసూయ క్రోధంగా, కోపంగా మార్చబడుతుంది. ఆ కోపం ఇంకా పిచ్చి కార్యాలు, హద్దు ఉండదు, ఇంకా విచ్చలవిడిగా చేసేస్తుంది. ఈరోజు మీ జీవితంలో నిజంగా అసూయ ఉందా, లేకపోతే ఒకలాంటి ఆయాసం కలుగుతుందా ఎవరైనా చూస్తే? నేమ్ ఇట్. లూసిఫర్కి మనం అనుకుంటాము చాలాసార్లు ఆయన గర్వంతో పడ్డాడని, కానీ అది గర్వము కాదు. మొదటగా ప్రారంభించబడ్డది ఏం ప్రారంభించబడ్డది? అసూయ. ఏంటి అసూయ? అందరూ ఆయన్ని ఆరాధిస్తున్నారే, నాకు కూడా అట్లుంటే బాగుండు, నాకు కూడా ఉంటే బాగుండు. అసూయ. ఇందాక అన్నాను కదా, సైన్స్లో విషింగ్ వాట్ అదర్స్ హ్యావ్, డిజైరింగ్ వాట్ అదర్స్ హ్యావ్. ఈరోజు మీ జీవితాలు కూడా ఎప్పుడు చూసినా నాకు ఆయన అన్నాడంట 5 విషయాలు అన్నాడంట. ఐ విల్ అసెండ్ ఇన్ టు హెవెన్, ఐ విల్ ఎక్సాల్ట్ మై థ్రోన్ అబౌవ్ ద స్టార్స్, ఐ విల్ సిట్ అపాన్ ద మౌంట్, ఐ విల్ అసెండ్ అబౌవ్ ద హైట్స్ ఆఫ్ ద క్లౌడ్స్, ఐ విల్ బీ లైక్ ద మోస్ట్ హైస్. ఇట్స్ కాల్డ్ యాజ్ ద 5 ఐ విల్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ లూసిఫర్. మొదటిగా అసూయగా స్టార్ట్ అయింది, తర్వాత గర్వము. అసూయతోటి ప్రారంభించబడ్డది. నేను కూడా, నాకు కూడా, నేనేం తక్కువ, వాళ్ళకే ఎందుకు ఇట్లా జరగాలి అని మాటలు వినిపెడుతున్నాయా? గాసిపింగ్ ఇస్ డీమానిక్. స్లాండరింగ్, పగబట్టడము, దురాత్మల సంబంధించింది. ఊరికే చాడీలు చెప్పడం, ఊరికే క్రిటిసైజ్ చేయడము, తీర్పు తీర్చడము, విమర్శించడం, ఇదంతా కూడా దేవుని జ్ఞానము కాదు. ఇందాక ఏం చెప్పానండి, ఎవరి జ్ఞానం అది? గట్టి చెప్పండి, దెయ్యముల జ్ఞానం. ఇట్లాంటి వారితోటి మీరు సంభాషణ చేస్తూ వారితో సహవాసం కలిగి ఉన్నట్లయితే మీరు కూడా దానిలో పాలిభాగస్తులుగా ఉంటారు. ఐ వాంట్ విమెన్ హియర్, నిజంగా యథార్థంగా ఐ వాంట్ యూ టు రైజ్ అప్ ఫ్రమ్ యువర్ ఇన్సెక్యూరిటీస్. నీ బలహీనతలు, ఇన్సెక్యూర్గా ఉన్నారేమో, వాళ్ళు చేయగలుగుతారు, నేను చేయలేనేమో, ఓకే, అంతవరకు ఓకే. కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నా, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అంటే ఫైట్ ఇట్. దాన్ని ఎంటర్టైన్ చేయకండి. ఒకరిని చూసి ఒకరు కొంచెం మంచిగా కనపడిన వెంటనే బీ జెన్యున్లీ హ్యాపీ ఫర్ దెమ్. డూ యూ వాంట్ టు నో హౌ టు ఫైట్ జెలసీ? ఇస్ దర్ ఎనీబడి హూ వాంట్స్ టు నో హౌ టు ఫైట్ జెలసీ? I'll tell you few points. మొదటిగా, go on a fast. If you recognize, ఇందాక చెప్పాను, recognize it for what it is. Don't try to cover it. ఇది ఏముందిలే, ఇది అందరికి వస్తుందిలే ఈ తలంపు, ఇది ఏముందిలే, ఇది పెద్ద పాపము కాదులే అని అనుకుంటున్నారేమో, జాగ్రత్త. Don't say like that. Recognize it for what it is. Say, oh, I'm feeling jealous. What do I do? వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవా, నాకు వాళ్ళని చూస్తే అసూయ కలుగుతుంది ప్రభా. నిజంగా మీకు ధైర్యంగా ఉన్నట్లయితే ఆ పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ, ఐ వాజ్ ఫీలింగ్ జెలస్ ఫర్ యూ అని చెప్పగలుగుతారా? చెప్పలేము. ఎందుకంటే వ్యభిచారం చేస్తే ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడటానికి సిద్ధంగా ఉంటారు.
పాపము చేస్తే ప్రతి ఒక్కరు పశ్చాత్తాపడటానికి సిద్ధంగా ఉంటారు. ఏమైనా ఘోరమైన కార్యాలు చేస్తే పశ్చాత్తాపడటానికి సిద్ధంగా ఉంటారు. కానీ యు ఆర్ జెలస్ అని అడ్మిట్ చేసుకోమంటే ఎవ్వరు అడ్మిట్ చేసుకోరు. ఎందుకంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ హ్యూమిలిటీ, తగ్గింపు కావాలి అది అడ్మిట్ చేయడానికి. నాకేం తక్కువ, నేనెందుకు జెలస్ ఉంటా అని అంటారు, కానీ లోపల ఉంటుంది. కానీ నిజంగా తగ్గింపు కలిగిన వారు, దేవుని ఆత్మచేత నింపబడిన వారు తప్పకుండా చెప్తారంట, ఎస్ ఐఎమ్ సారీ, ఐ వాజ్ జెలస్, ఎస్ ఐఎమ్ సారీ లార్డ్ ఫర్, నన్ను క్షమించు ప్రభా అని చెప్పగలుగుతారంట. మీకు అసూయ తలంపులు వస్తున్నట్లయితే మొట్టమొదటిగా ఈధర్ ఫాస్ట్ అయినా చేయండి, ఉపవాసమైన ఉండండి, లేదంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ యథార్థంగా ఉన్న పాటున ఉన్న స్థితిలో దేవునికి చెప్పండి. ఏం చెప్తారు? దేవా, నాకు అసూయ కలిగింది, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించయ్యా, దీని నుండి నాకు విడుదల దయచే, పరిశుద్ధాత్మదేవ నీ సహాయము నాకు కావాలి. ఐఎమ్ టెలింగ్ యు, నో సైకాట్రిస్ట్ కెన్ హెల్ప్ యూ. నాకు పలానా వాళ్ళు నాకు వాళ్ళు జెలస్ అని ఇదేంటి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి థెరపీ అని, నథింగ్ విల్ వర్క్. దిస్ ఈజ్ అ హార్ట్ ఇష్యూ. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోర వ్యాధి కలిగినది. అండ్ ఓన్లీ దిస్ హార్ట్ ప్రాబ్లమ్ కెన్ బి హీల్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమెన్. ఏం చేయాలంట? నాట్ సైకాట్రిస్ట్, నాట్ అనదర్ లేడీ, నాట్ అనదర్ ఉమెన్, నాట్ అనదర్ పర్సన్. నో, టెల్ టు గాడ్, దేవా దీని నుండి నాకు విడుదల దయచే, ఐ నీడ్ ద హెల్ప్. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మీరు దీన్ని జయించలేరండి, లేకపోతే అది మిమ్మల్ని జయిస్తుంది. ఇందాక చదవం కదా వాక్యంలో, కయ్యతోటి దేవుడు ఏమన్నాడు? యూ మస్ట్ మాస్టర్ దిస్ సిన్, యూ మస్ట్ మాస్టర్ ఇట్. నువ్వు దీన్ని జయించాలి. నువ్వు జయించలేదనుకో, అది కిటికీ దగ్గరనే ఉంది, ఆ పాపము వస్తుంది, నీ దగ్గరికే వస్తుంది. నువ్వు జయించాలి. ఈరోజు మీకు ఏం గుర్తున్నా గుర్తు లేకపోయినా ఇది ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి, ఇమోషన్స్ని నేను జయించాలి. ఆమెన్. అసూయని జయించాలి, ఇన్సెక్యూరిటీస్ని జయించాలి, నా మనసులో చెలరేగుతున్న తలంపులు, అబద్ధపు మాటలు, ద లైస్ దట్ ద ఎనిమీ ఈస్ ప్లాంటింగ్ ఇన్ మై హెడ్, ఐ మాస్టర్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మాస్టర్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అదొట్టి ప్రార్థనలో ఆయన సహాయంతో అడిగి మనం జయించాలి. రెండోది, కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని వారికి అసూయ కలుగుతుంది. నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగినట్లయితే నిశ్చయంగా నువ్వు అన్ని విషయాల్లో సంతోషంగా ఆనందంగా ఉంటావు. కానీ అందరికీ బాగానే ఉంటారంట, కానీ ఎప్పుడైనా కంపారిజన్ వచ్చిందనుకోండి, కంపారిజన్ ఇస్ ద రూట్ ఫార్ సారో. ద మోమెంట్ యూ కంపేర్, దట్స్ ఇట్, యుల్ ఫీల్. అప్పటి వరకు హ్యాపీగా ఉంటారు, అప్పటి వరకు కృతజ్ఞత కలిగి ఉంటారు, అప్పటి వరకు ఎంతో హ్యాపీగా ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి ఇట్లుందంట, నీకేంటి ఇట్లా అని ఆ తలంపు రాగానే ఆ సంతోషం, ఆ కృతజ్ఞత అంతా కూడా పోతుందంట. కానీ మేక్ ఇట్ అ డెసిషన్, మేక్ ఇట్ అ డెసిషన్, ఐ విల్ బీ గ్రేట్ఫుల్. నేను కృతజ్ఞత కలిగి ఉంటాను, దేవుడు నాకు ఇచ్చింది నేను కృతజ్ఞత కలిగి ఉంటాను. మూడవది, నీకు ఈ ప్రాబ్లం ఉందని నువ్వు గుర్తించాలి. అడ్మిట్ ఇట్, డోంట్ ట్రై టు హైడ్ అవే, డోంట్ ట్రై టు సే ఇట్స్ ఎ సీక్రెట్, పర్లేదులే. నో, అడ్మిట్ ఇట్. అవును నాకు ఈ ప్రాబ్లం ఉంది, అవును నాకు అసూయ కలుగుతుంది, ఐ నీడ్ టు బీ రియల్, ఐ నీడ్ టు బీ జెన్యున్ అని మీరు అడ్మిట్ చేసుకోవాలి. నాలుగోది ఏంటంటే, మంచి కార్యాలు దురుద్దేశాలతోటి చేయలేరండి. పరిచర్య చేయడము మంచి ఉద్దేశమా తప్పు ఉద్దేశమా మీరు చెప్పండి. ఐఎమ్ క్లోజింగ్, ఐ వాంట్ ఆల్ ఆఫ్ యువర్ రెస్పాన్స్ ప్లీజ్. పరిచర్య చేయటము మంచి ఉద్దేశమా దురుద్దేశమా? కదా, ఫలానా వ్యక్తికి ఒక 5,000 ఇవ్వటం మంచి ఉద్దేశమా దురుద్దేశమా? మంచి ఉద్దేశం. మరి కయ్యను కూడా ఇచ్చాడు కదా, మరి దేవుడు ఎందుకు అంగీకరించలేదు? ఎందుకు అంగీకరించలేదు? దురుద్దేశం. చేసింది మంచి పనే, కానీ ఉద్దేశం సరిగ్గా లేదు. దేవుడికి నువ్వు ఇచ్చేది చూడడు, ఏ ఉద్దేశముతోటి చేస్తున్నావు అది చూస్తాడు. పరిచర్య తప్పు కాదు, ఏ ఉద్దేశంతో పరిచర్య చేస్తావు. నేను పరిచర్య చేస్తే నన్ను అందరు చూస్తారు, నేను పరిచర్య చేస్తే నాకు ఘనత వస్తుంది, నేను పరిచర్య చేస్తే నాకు ఇది వస్తుంది, నాకు అది వస్తుంది. అది రాంగ్ మోటివ్స్. డూ యూ అండర్స్టాండ్? ఇఫ్ యూ డూ రైట్ థింగ్స్ విత్ రాంగ్ మోటివ్స్, ఇట్ ఈస్ నాట్ కౌంటెడ్, ఇట్ ఈస్ నిల్. దేవుడు క్యాన్సిల్ చేసేస్తాడంట. ఇదిగో నీకు ఇస్తున్నాను చూడు, ఎత్తి ఫోటో తీ, తొందర తీ, నేను ఇస్తున్నాను చూడు. ఏంటి, భిక్షగాలకి డబ్బులు ఇస్తూ లేకపోతే ఏదో ఒకటి ఇస్తూ బాగున్నానా, ఫోటోలో మంచిగా వస్తున్నానా అని ఇస్తూ వెంటనే
ఇప్పుడు ఇది నేను పోస్ట్ చేస్తే అందరూ నా గురించి ఏమనుకుంటారంటే ఐఎమ్ సచ్ అ గుడ్ సమారిటన్ అనుకుంటారు, లేకపోతే నేను ఎంత జెనరస్ అనుకుంటారు. ఇస్ దట్ కౌంటెడ్? నో. సి అట్లాని యూర్ టేకింగ్. ఇప్పుడు మేము కూడా చాలాసార్లు అనాథాశ్రమాలకు వెళ్తాము, బీదలకి ఇస్తాం. మరి మీరు ఎందుకు దిగుతున్నారు ఫొటోస్ అని డౌట్ వచ్చిందా లేదా మీకు? వస్తే వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నాను. ఎందుకు దిగుతాము అని అంటే ఫొటోస్ మన సంఘానికి, లేకపోతే మనము చూపించుకోవడానికి, మన సంఘము ద్వారా మనము చేసే కార్యాలు చూపించడానికి మనం చూపిస్తున్నాం. అర్థమవుతుందా? ఈ సంఘంలో మీరిచ్చేవన్నీ కూడా ఈ రీతిగా వాడబడుతుంది అని చూపించడానికి, పలానా వారికి దీవెనకరంగా ఉన్నాము అని చూపించడానికి. మీరు కూడా ఇట్లా చేయండి, లేకపోతే మీకు కూడా ప్రేరేపణ కలిగినట్లయితే మీరు ఇట్లా చేయండి అని ప్రేరేపించడానికి, ప్రోత్సహించడానికి మనం చేస్తుంటాం. అది నిజంగా యథార్థంగా హృదయపూర్వకంగా మీరు వారికి ఇస్తూ ఇది సంఘానికి దీవెనకరంగా ఉంటుంది, పలానా వాళ్ళు చూస్తే దీవెనకరంగా ఉంటుంది అంటే చేయండి. కానీ అర్జెంటుగా నాకు ఫోటోది, అర్జెంటుగా నాకు ఏం కమెంట్స్ వస్తున్నాయి, అర్జెంటుగా ఎన్ని లైక్స్ వచ్చినాయి చూడు, దురుద్దేశం. అర్థమవుతుందండి? See, I'm being very practical and raw here. If you're feeling offended, I'm sorry. This is the truth. Are you all okay? Yes. సో నువ్వెన్ని మంచి కార్యాలు చేసినా దురుద్దేశాలతో చేస్తే వ్యర్థము. సో డూ రైట్ విత్ రైట్ ఇంటెన్షన్స్, విత్ రైట్ మోటివ్స్. ఐదవది ఏంటిదంటే, ఎవరైనా జీవితంలో జయిస్తున్నారంటే యథార్థంగా వారి కోసం చప్పట్లు కొట్టు, యథార్థంగా వారిని గౌరవించు, యథార్థంగా వారి కోసము సంతోషపడు. బీ హ్యాపీ, సెలబ్రేట్ దెమ్, బీ హ్యాపీ అబౌట్ దెమ్, బీ హ్యాపీ అబౌట్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఫార్ దెమ్, త్రూ దెమ్. వారి ద్వారా వారి జీవితంలో ఏం చేస్తున్నాడు దాన్ని బట్టి ఆనందంగా ఉండండి. నిజంగా యథార్థంగా మెచ్చుకోండి, అసూయకి చోటు ఇవ్వకండి. మీరు చేయలేని వాళ్ళు చేస్తున్నారంటే నిజంగా వారిని ప్రోత్సహించండి. మీరు చేయలేని వాళ్ళు చేస్తున్నారంటే నేను చేయలేనిది వాళ్ళు చేస్తున్నారు, ఐ నీడ్ టు, నేను ఏ రీతి అయినా వారికి సహాయపడాలి అనే మనస్తత్వంతో కలిగినట్లయితే మీ టర్న్ కూడా వస్తుందండి. దేవుడు మీకు కూడా న్యాయం జరిగిస్తాడు. యథార్థమైన హృదయం దావీదుది. ఎప్పుడు ఎటువంటి కల్మషం లేదు. సౌలు పడిపోవాలి, సౌలు ఎప్పుడు చచ్చిపోతే నాకు ఎప్పుడు ఆ కిరీటం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఆయన తిట్టినా పర్వాలేదు, ఆయన కొట్టినా పర్వాలేదు, ఆయన చంపినా పర్వాలేదు. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు. ఆయన అభిషక్తుడు, ఆయన ఎన్నన్నా పర్వాలేదు. ఆయన ఒకసారి అభిషేకించబడ్డాడు, ఇప్పుడు దురాత్మ చేత పీడించబడతాడు పర్వాలేదు, కానీ అప్పుడు అభిషక్తుడు కదా. ఐ విల్ టేక్ ఇట్, ఐ విల్ టేక్ ఇట్. యథార్థ. అందుకనే దావీదు పాపాలు చేసినప్పటికీ కూడా దావీదు కుమారుడా అని పిలువబడటానికి దేవుడు ఆశపడ్డాడు. అవునా? ఎందుకంటే హీ హ్యాడ్ ఎ జెన్యున్ హార్ట్, యథార్థమైన హృదయం, కల్మషం లేని హృదయం. పాపం చేసినప్పటికీ కూడా వెంటనే పశ్చాత్తాపడి దేవునితోటి సరిదిద్దుకున్న హృదయం ఆయనది. అందుకనే దేవుడు అంగీకరించాడు. ఈరోజు మనం అనుకుంటాము వాళ్ళు ఎందుకు ఇంత ఫేవర్ పొందుకుంటున్నారు. యు ఆర్ సీయింగ్ ద అవుట్ సైడ్, ఇట్ ఈస్ నాట్ ది అవుట్ సైడ్, ఇట్ ఈస్ ద ఇన్సైడ్. లోపల హృదయాన్ని బట్టి దేవుడు వారిని హెచ్చిస్తున్నాడు అండి. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? ఏడవది ఏంటిదంటే, ఈ దేవుడు ఎవరి కోసం ఏది చేసినా నా కొరకు కూడా చేయగలుగుతాడనే విశ్వాసముతో, నమ్మకముతోటి మనము జీవించాలి. ఈరోజు ఈ అసూయతో, ద్వేషముతో, ఇంకెటువంటి ఇన్సెక్యూరిటీస్, ఇఫ్ యూ ఆర్ సఫరింగ్ విత్ ఇన్సెక్యూరిటీస్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, if you are insecure about anything, remember the devil will take place in your life. నాకు చాలా ఇన్సెక్యూరిటీ అండి, నేను ఇంట్రోవర్ట్ అండి అని మీరు సంధాయించుకోకండి. ఫైట్ యువర్ ఇన్సెక్యూరిటీస్, ఫైట్ ఇట్, ఓవర్కమ్ ఇట్, మాస్టర్ ఇట్. ఇది నా బలహీనత అని చెప్పకండి, నేను దీన్ని నిశ్చయంగా జయిస్తానని చెప్పండి. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నేను జయిస్తాను. I'm insecure about my looks. No, then do something about it. Do something about it. I'm insecure about my voice. Then practice, rehearse, do whatever it takes. Classes కి వెళ్తారు, do whatever it takes. దేవుడు మిమ్మల్ని ఒక విషయంలో పిలుపు మీకు ఇచ్చాడంటే, ఆ విషయంలో నాకు ఇది ఫలానా కాన్ఫిడెన్స్ లేదంటే వర్క్ అట్ ఇట్. ఈ ఒక్క చిన్న మాట చెప్పి ముగిస్తాను. I never was like this. మీకు అందరికీ తెలుసు. ఎంతమందికి తెలుసు? I was never like this. I was always behind. I always liked. చిన్నప్పుడు కూడా ఒక ఫంక్షన్లో నన్ను పిలిచి ఇట్లా కూర్చో, ఇదిగో చైర్ పైన కూర్చో అన్నప్పుడు నేనేం చేస్తానంటే ఆ చైర్ పైన కూర్చొని ఏడుస్తూ ఉన్నా.
ఎందుకు ఏడుస్తున్నాను తెలుసా అండి? ఐ వాజ్ ఎంబారస్డ్. ఐ వాజ్ ఎంబారస్డ్ అబౌట్ ద క్రౌడ్. ఐ వాజ్ ఎంబారస్డ్ అబౌట్ ద పీపుల్. అక్కడున్న మనుషుల్ని చూసి ఏడుస్తా అంటే మా అక్క అన్నది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకు వీళ్ళందరినీ చూస్తుంటే భయం వేస్తుంది. ఐ డోంట్ వాంట్ టు సిట్ హియర్, ఐఎమ్ ఎంబారస్డ్ అని చెప్పాను. ఆ ఫంక్షన్లో కూడా నేను మా అక్క వాళ్ళ పక్కన కూర్చొని అట్లే వెళ్ళిపోయాను. సో మై పర్సనాలిటీ ఈజ్ లైక్ దట్. నన్ను ఎవరైనా 10 మంది చూస్తున్నారంటే ఐ ఫీల్ ఇన్సెక్యూర్, ఐ ఫీల్ రియల్లీ షేకెన్. దాన్ని స్టేజ్ ఫియర్ అనరు, అది స్టేజ్ ఫియర్ కాదు, అది పీపుల్ ఫియర్ అనొచ్చు. మనుషులు చూస్తున్నారంటే ఒకలాంటి ఎంబారస్మెంట్ ఫీలింగ్, నాట్ ప్రౌడ్, నాట్ హ్యాపీ. ఐ యూస్ టు ఫీల్ ఎంబారస్డ్. ఒక దినాన సేవకులు, నువ్వు నాతో వచ్చి పాడు అన్నారు. లేదు నేను పాడను, నేను పిల్లల్ని చూసుకుంటాను, నేను వెనకాల ఉంటాను, మీ పక్కన ఉంటాను, పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారు అని అంటే, దేవుడు అన్నాడు, ఆయన అన్నారు, సేవకులు అన్నారు, నో యూ కమ్, జస్ట్ నా పక్కన నిలబడి పాడు అన్నారు. ఎంతమందికి తెలుసు హరిహర కళాభవన్లో అన్న పక్కన నిలబడి పాడేదాన్ని అంటే? నేను అన్నాను, నో మరి పిల్లల సంగతి ఏంటని, నువ్వు దేవుణ్ణి అడుగు అన్నారు. సరే అని అదే హరిహర కళాభవన్లో పక్కనకి వెళ్ళి ప్రార్థన చేసి అప్పుడే నా బిడ్డలు తినిపించి అడుగుతున్నాను, దేవా ఏంటి, ఆయనేమో రమ్మంటున్నారు, మరి పిల్లల పరిస్థితి ఏంటి, పిల్లల్ని చూసుకోవాలి కదా, దట్ ఈస్ మై ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అని అంటే, దేవుడు నేరుగా ఒక మాట ద్వారా మాట్లాడాడు. డూ మై వర్క్, సంథింగ్ లైక్ దట్, వెరీ స్పెసిఫికలీ డూ మై వర్క్ అన్నట్టు మాట్లాడాడు. ఇంకా ఆ రోజు నుండి సరే దేవుడు చెప్పాడు కదా అని వెళ్ళాను. దాని తర్వాత దేవుడు సేవకుల్ని, దైవజనుల్ని వాడుకొని డెస్టినీ హెల్పర్స్ అంటారు కదా, హీఈస్ మై డెస్టినీ హెల్పర్. వెన్ ఐ కుడెంట్ డూ ఇట్ బై మై సెల్ఫ్. ఇప్పుడు మోషేని కూడా చూసినట్లయితే మోషే కుడెంట్, అవునా? మొదటిగా తన అక్కనే ఒక డెస్టినీ హెల్పర్. ఎవరు? మిరియం. మోషే ఆ బుట్టలో వేయబడినప్పుడు ఎవరు తనకి పరిచయం చేశారు? బితాయకి. మోషే ఒక అక్క మిరియమే పరిచర్య చేసింది. ఏమని? ఇదిగో ఈ బిడ్డకి పాలిచ్చే తల్లి నాకు ఎవరో తెలుసు, మీరు చూసుకోండి, నేను చూసుకుంటాను అని. షీ వాజ్ అ డెస్టినీ హెల్పర్. అర్థమవుతుందండి? సో దేర్ ఆర్ సమ్ డెస్టినీ హెల్పర్స్ ఇన్ అవర్ లైఫ్స్ హూ విల్ కనెక్ట్ అస్ టు అవర్ డెస్టినీ. ఆ రీతిగా సేవకుల్ని, దైవజనుల్ని వాడుకొని నేను అనుకున్నాను, ఎందుకంటే చిన్నప్పటి నుండి విన్న స్వరాలు, నువ్వు పాడలేవు, నీకు మంచి స్వరము లేదు, యూ కెనాట్ డూ ఇట్, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఇట్. అందరికి ఉంది, నీకు లేదు ఆ తలాంతు. అక్కలకి అందరికి ఉంది, నీకు లేదు. ఈ మాటలు విని మనసులో నా మాటలు అది నెమరు వేసుకుంటాం కదా, అదే ఫైనల్ అనుకున్నాను. అదే ఫైనల్ అనుకొని ఎస్ ఇట్లే ఉందాం అనుకున్నాను. కానీ ఎవరు చూడలేంది, when you don't believe in yourself, God believes in you. Hallelujah. When you don't believe in yourself, నేను చేయగలుగుతానా ఇది అని అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ ద్వారా అది చేసి చూపించి, ఇది నీ బట్టి కాదు, ఇది నా బట్టి అని చూపిస్తాడండి. హల్లెలూయా. అది దేవుడు చేసే కార్యం. అదే రీతిగా when I couldn't believe in myself, first God believed in me, second my husband believed in me and he pushed me to the front. ఎన్నోసార్లు ఇక్కడ వచ్చి మాట్లాడమన్నప్పుడు ఏదో కాన్ఫిడెన్స్ తోటి వచ్చి మాట్లాడము, చాలాసార్లు చేతులు వణుకుతూ ఉంటాయి, చాలాసార్లు భయముతో, ఇన్సెక్యూరిటీస్తో, వాట్ ఇఫ్ ఐ ఫెయిల్, వాట్ ఇఫ్ ఐ మిస్, వాట్ ఇఫ్ ఐ లూజ్ అనే ఈ ఇన్సెక్యూరిటీతోటే వచ్చి మాట్లాడుతూ ఉంటాం, అవును కదా? కానీ నేను మొన్న టీం తోటి కూడా అదే చెప్తూ వచ్చాను. నేను ఒకరోజు ఇట్లే పాడుతున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, ఆరాధనలు అందరూ అన్నిసార్లు దేవుడే చూడరండి. కొన్నిసార్లు ఎమోషన్స్, ఫీలింగ్స్, థాట్స్ కూడా వస్తాయి. ఆ థాట్స్లో నా వాయిస్ ఎట్లా వస్తుంది, బాగా వస్తుందా, am I sounding nice అని నా మనసులో నేను అనుకుంటున్నాను. God was asking me, whom are you singing to అన్నాడు. For you, Lord. Then why are you so conscious about yourself? You're not singing for me, you're singing for yourself. నీ స్వరం ఎట్లా వస్తుంది, నువ్వు ఎలాగా కనపడుతున్నావు, నువ్వు ఎట్లుంది, అదే ఆలోచిస్తున్నావు, నా కోసం పాడట్లే. So I was telling my team, when we are here, it is not about us, it is about God. దేవుడి కోసం, దేవుని మహిమపరచడానికి వస్తున్నాం. సో దేవుడు నాతో అదే చెప్తా వచ్చాడు, ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ.
ఇది నీది కాదు, ఇది నీ బిడ్డలు కాదు, ఇది నీది కాదు, ఈ సంఘము నీది కాదు, ఈ పరిచర్య నీది కాదు, ఇదంతా నాదే, గివ్ ఇట్ టు మీ అన్నాడు దేవుడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ. సో ఎవ్రీ టైమ్ ఐ కమ్ హియర్ విత్ మై ఓన్ వీక్నెసెస్, విత్ మై ఓన్ ఇన్సెక్యూరిటీస్, ఐ హ్యావ్ టు రీకాలిబ్రేట్ మై మైండ్ సేయింగ్ నో 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 నో, ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్ ఈస్ అబౌట్ గాడ్. ఇది దేవుని కోసం, ఇది దేవుని పని, ఇది దేవుడిది. దేవుడికి తగినట్టుగా చేయాలి, దేవుడికి ఇంపైన సువాసనగా ఉండేలాగా చేయాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ. సో ఈరోజు మీ అందరితో ఏం చెప్తున్నానంటే, అందరికీ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, అందరికీ వీక్నెసెస్ ఉంటాయి, అందరూ ధైర్యవంతులు కాదు. నేను ఏం చెప్తూ వచ్చానంటే, ఒకప్పుడు నేను అంత భయపడేదాన్ని, అంత అట్లుండేదాన్ని. కానీ ఎలాగిట్లు వచ్చానంటే, ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ టు ఫైట్ మై ఇన్సెక్యూరిటీస్, fight my emotions, fight my feelings and say no no no, it is not about me, it is about you. పేతుర్ని చూసి చాలామంది పరిసయ్యులు సద్దుకేలు అనుకున్నారంట. పేతుర్ని, వీరి శిష్యులు చూసి, ఏంటి వీళ్ళు సాధారణమైన పామరులే కదా, చేపలు పట్టేవారు కదా, వీళ్ళకి ఇంత ధైర్యంగా, ఇంత స్పష్టంగా, ఇంత క్లియర్గా ఎట్లా మాట్లాడుతున్నారు అన్నప్పుడు then they realized that they were with Jesus. Hallelujah. మనము యేసుతోటి సహవాసం కలిగినట్లయితే, సంబంధం కలిగినట్లయితే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ ఎలిజిబిలిటీ, మీ ఎడ్యుకేషన్, మీ లాంగ్వేజ్, ఇది ఏమీ కాదండి. మీరు యేసుతోటి ఉన్నట్లయితే ఆ ధైర్యము, ఆ అభిషేకము దేవుడే ఇస్తాడు. ఆ మాటకి, ఆ పాయింట్కి, ఆ సిచ్యువేషన్కి దేవుడు ఎలాగ వాడుకోవాలి మిమ్మల్ని వాడుకుంటాడు. నమ్మండి. సో డోంట్ లెట్ యువర్ ఇన్సెక్యూరిటీస్ రూల్ యూ, డోంట్ లెట్ యువర్ జెలసీ రూల్ యూ, డోంట్ లెట్ యువర్ ఫీలింగ్స్ ఓవర్పవర్ యూ. లెట్ గాడ్ వర్క్ ఇన్ యూ. దేవా, ఇదిగో ఉన్న పాటు నన్ను ఈ సన్నిధికి వచ్చాను, నీవే నన్ను అంగీకరించి నువ్వు ఎలాగ వాడుకుంటావో వాడుకో ప్రభా. ఈరోజు ఈ మాటల ద్వారా దీవించబడినట్లయితే మనం అందరం నిలబడదాం. ఒక్క మాట మీరు చెప్తారా? ఒక్క మాట మీరు చెప్తూ, ఎస్ లార్డ్, నాలోన ఇవన్నీ నీకు ఇష్టం లేని అన్నిటి నుండి నాకు సంపూర్ణ విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీ జయము మాకు దయచే, నీ సహాయము మాకు దయచే. భావోద్వేగాలు మమ్మల్ని